కల్పిస్తాం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రతి లోకరక్షకుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. ఈ గ్రామాన్ని ప్రేమించి సూర్యవారి పనుల్లో కొంతకాలంగా నీ సేవా పరిచయం జరుగుతుంది నాయన. అందరం ప్రార్థన చేసాం, అనుకోని రీతికి స్థలం ఇచ్చిన ఆయన ఈ మందిరం పూర్తి చేయడానికి అనుకూలపరిచాడు. స్తోత్రం. ఈ రోజున ప్రతిష్ఠ చేస్తూ ఓపెన్ చేయబోతుండగా నీ దేవతలు ప్రత్యక్షులు మాతో పంపించడం ఆయన. సువార్తను పాటించిన వారి పాదాలు సుందరాలంటే ఏం చెప్పారు. మాతో పాటు నీ సుందరమైన దేవునికి దూతలకి పాదాలు పంపించిన నీ ఆత్మను పంపించిన ఆయన. దేవుని కృప ఎల్లప్పుడూ ఇక్కడ మందిరంలో నివసించినట్లు చేయండి. దేవుని యొక్క ప్రసన్నత గృహం ఈ మందిరంలో ఉండాలి మాకు. అయ్యా పరిశుద్ధులతో మా ప్రతిని ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్రతిష్ఠితుల యొక్క నిరంతరం ప్రభావం అయ్యా కొనసాగడానికి అనుకోవచ్చు. దేవుని కృప మాతో పంపించి అందరితో కొడుకుని కాపాడి బలపరచమని యేసునామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధలు కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దావీదు కీర్తనలో 90 అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు, ప్రభా మాకు నివాస స్థలం మీరే మా ప్రభా. కాబట్టి నాయన ఇక మందిరంలో మీరు నివాసం చేస్తూ మా జీవితకాల పర్యంతం మా జీవితకాల యాత్ర మేము కొనసాగిస్తూ ఉండగా ఏ సమస్యతో వచ్చి ప్రభా మందిరంలో కూర్చున్నా సరే ఆ సమస్య విషయంలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవెనకరంగా మార్చే సమస్యలు తీర్చి నెమ్మదిని శాంతిని సమాధానం ఇచ్చి మీరే బలపరచిన నాయన. అదేవిధంగా రెగ్యులర్గా నాయన దేవుని సేవకుని మందిరంలో ఎల్లప్పుడూ కూడా నివసిస్తూ నాయన అదేవిధంగా వాక్యాన్ని బోధించేటువంటి మందిరంగా ఈ మందిరం చేయబోతున్నారు. నీకు స్తోత్రం నాయన. అయ్యా తెచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వాదకరంగా చేసి ఈ సమయంలో ప్రభు ఈ ప్రతిష్టారాధన కార్యక్రమం ప్రారంభం చేస్తూ అయ్యా కొనసాగించబోతుండగా పాటల్లో ప్రభు వాక్య పరిచర్యలు మీరు తోడుగా ఉండి ఆరంభం నుంచి కార్యాంతంలో తోడుగా ఉండి అయ్యా సౌండ్ సిస్టంలో కానీ ప్రభు అదేవిధంగా అయ్యా కెమెరా విషయంలో కానీ పాటల విషయంలో కానీ అన్నిటిలో మీరు తోడై ఆదరించి బలపరిచి దీవెనకరంగా చేసి ప్రభా ఈ ప్రతిష్టారాధన కార్యక్రమాన్ని దీవించి వాతావరణం కూడా అనుకూలపరిచి అనేక మంది వచ్చిన ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రభు వాక్యాన్ని మేలు పొందే బిడ్డలుగా చేయమని ఈ మందిరాన్ని ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించమని యేసునామములో అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాసి, దీవారాత్రములు కంటి పాపవలే కాసి, దయగల హస్తముతో రోసి నడిపించితివి, దయగల హస్తముతో రోసి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి కృషించిపోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము జీవయాగముగా మా శరీరములు సమర్పించి సజీవయాగముగా మా శరీరములు సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను సగితివి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను సగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము తను చేపాటి సిలువను మోసుకొని సువార్తను చేపాటి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాంతర హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాంతర హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి యేసు మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము చప్పలు కొడదాం. మందిరములోనికి రారండి వందనయుడేసుని చేరండి మందిరములోనికి రారండి వందనయుడేసుని చేరండి కలవరమైన కలతలు ఉన్న
కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోగును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనయుడేసుని చేరండి. చప్పట్లు కొడదాం. దేవుని తేజస్సు నిలిసే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిసే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోగును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనయుడేసుని చేరండి. చప్పట్లు కొడదాం. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను సాటించు మమతల గుడి ఇది. పాడదాం. సత్యము బోధించు దేవుని బడి ఇది, ప్రేమను సాటించు మమతల గుడి ఇది. శ్రమల వలన సింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన సింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనయుడేసుని చేరండి. చప్పట్లు కొడదాం. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. ఇది స్వస్థత కలిగించు అమృత జలనిది. కుదుట పడని రోగమైనా, కదను తొలుసు వేదనైనా, కుదుట పడని రోగమైనా, కదను తొలుసు వేదనైనా తొలగిపోగును, కలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును,
ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి. సొలొమోను దేవాలయములో మేఘము రాగానే, సొలొమోను దేవాలయములో మేఘము రాగానే, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేక పోయిరి, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేక పోయిరి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదకిన వారికి దొరికితినంటివి, వారికి దొరికితినంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రములు. నీ ఘనమైన కార్యములు బట్టి స్తోత్రములు. నీ మందిరంలో నీ నివాసం ఉంది గనక స్తోత్రములు. నీ మందిరంలో నీ కనులు ఉన్నాయి గనక స్తోత్రములు. నీ మందిరంలో నీ మనసు ఉంది గనక స్తోత్రములు. నీ మందిరంలో యోధా గోత్రపు సింహంగా మీరు సంచరిస్తున్నారు స్తోత్రములు. నీ మందిరం అంతా కూడా నీ కోసం ప్రతిష్ఠించబడింది గనక స్తోత్రములు. ఈ మందిరము నీదయింది గనక స్తోత్రములు. ఈ స్థలమంతా నీదయింది గనక స్తోత్రములు. పరిశుద్ధాత్మ స్తోత్రములు. నా తండ్రి, ఈ గ్రామంలో ఇచ్చిన మందిరాన్ని బట్టి స్తోత్రములు. ఈ గ్రామంలో వస్తున్న ప్రజల బట్టి స్తోత్రములు. తీసుకొచ్చి ఇంతవరకు మా ప్రభా ఈ మందిరం కట్టుటకు సహాయం చేసిన ప్రజల బట్టి స్తోత్రములు. నా తండ్రి, ఎంతమంది గుప్పులు విప్పినారో వారందరిని బట్టి నీకే స్తోత్రములు. ఈ మందిరం కట్టుటలో మీరు చూపిన ప్రేమను బట్టి నీకే స్తోత్రములు. నీ శక్తిని బట్టి నీకే స్తోత్రములు. సర్వోన్నతుడ స్తోత్రములు. నీ మందిరములో నీ సర్వోన్నతమైన నామము ద్వారా కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రములు. నీ ఘనమైన నామమును మా ప్రభా నీ మందిరములో ప్రతిష్ఠింపజేశారు స్తోత్రములు. నీ మందిరములో శక్తిని ఉంచారు స్తోత్రములు. నీ మందిరములో మా ప్రభా స్వస్థత కార్యములు జరుగుచున్నాయి కనుక స్తోత్రములు. నీ మందిరములో మా ప్రభా పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తున్నారు స్తోత్రములు. పాపమును విడిపింపచేసే ఆలోచనలు పుట్టిస్తున్నారు స్తోత్రములు. నా తండ్రి, రక్షణ మారు మనసు చేస్తున్నారు స్తోత్రములు. నీ మందిరం మా ప్రభా పరిశుద్ధాత్మ చేత నింపుతున్నారు స్తోత్రములు. ఈ మందిరం అంతా ఆత్మ చేత ఏలుబడి చేస్తున్నారు నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ స్తోత్రములు. రక్షకుడా స్తోత్రములు. ధవళవరుడుగా మీరు పనిచేస్తున్నారు స్తోత్రములు. రత్నవరుడుగా పుత్రములు. నజరేయుడైన యేసు స్తోత్రములు. శక్తిమంతుడా స్తోత్రములు. ఘనుడా స్తోత్రములు. భీకరుడా స్తోత్రములు. అతి సుందరుడా స్తోత్రములు. అతి కాంక్షణీయుడా స్తోత్రములు. ప్రేమ కలిగిన వాడా స్తోత్రములు. ప్రేమ స్వరూపి స్తోత్రములు. మహిమ స్వరూపి స్తోత్రములు. మందిరములో నీ మహిమతో నింపినందుకు స్తోత్రములు. సొలొమోను కట్టిన మందిరములో నీ మహిమతో నింపారు స్తోత్రములు. నా తండ్రి, యాజకులు నిలబడలేని మహిమతో నింపారు స్తోత్రములు. ఇక్కడ కూడా మహిమతో నింపుతున్నారు స్తోత్రములు. ఈ దినం నీ మహిమతో నింపుతున్నారు స్తోత్రములు. నీ నామమున నీ పేరు పెట్టబడిన మందిరములో నీ నామము యొక్క కార్యములను జరిగిస్తున్నారు స్తోత్రములు. నీ నామము శ్రేష్టమైనది గనక స్తోత్రములు. నీ నామము యథార్థమైనది గనక స్తోత్రములు. నీ నామం మా ప్రభా ప్రీతి కలిగినది గనక స్తోత్రములు. పవిత్రమైనది గనక స్తోత్రములు. శుద్ధి చేసిద్ది గనక స్తోత్రములు. నీ నామం బలమునిచ్చేది గనక స్తోత్రములు. నీ నామము ఘనపరిచేది గనక స్తోత్రములు. నీ నామములో మా ప్రభా అయ్యా ఎంతో గొప్ప బల ప్రభావాలు ఉన్నాయి గనక స్తోత్రములు. నీ నామము అభిషేకము కలిగిన నామమయ్యా, అందును బట్టి స్తోత్రాలయ్యా. యేసయ్యా స్తోత్రములు.
రక్షకుడా స్తోత్రములు. రక్షకుడుగా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు స్తోత్రములు. విమోచకుడుగా పనిచేస్తున్నారు స్తోత్రములు. తండ్రిగా మీరు పనిచేస్తున్నారు స్తోత్రములు. తల్లిగా ఆదరిస్తున్నారు స్తోత్రములు. పరిశుద్ధాత్మ ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా నీ ఆదలు తీసుకుంటున్నారు స్తోత్రములు. పరిశుద్ధాత్మ బలముతో నింపారు స్తోత్రములు. ఉజ్జీవ జ్వాలలతో నింపారు స్తోత్రములు. నీ మహిమ కలిగిన అగ్నితో నింపారు స్తోత్రములు. యెషయా పెదవులు కాల్చిన మందిరములో మా ప్రభా నీ తేజస్సుతో నింపారు స్తోత్రములు. కెరూబుల మీద ఆసీనుడమైన గొప్ప దేవా స్తోత్రములు. అయా నీ సన్నిధిలో మా ప్రభా నీ మందిరములో నీ వస్త్రము ఉంది గనక స్తోత్రములు. నీ వస్త్రము కమ్ముకుంది గనక స్తోత్రములు. నా తండ్రి నీకు స్తోత్రములు. నీ అగ్ని మా ప్రభా నీ దూతల సైన్య సమూహం మా ప్రభా నీ మందిరం చుట్టూ ఉన్నందుకు స్తోత్రములు మా ప్రభా. ప్రాకారాల మీద కావలి వారిని ఉంచారు స్తోత్రములు మా ప్రభా. స్తోత్రం యేసయ్యా స్తోత్రములు మా ప్రభా. హజాయేలు మందిరంలో అగ్ని వేస్తానని చెప్పిన దేవా స్తోత్రములు. నా తండ్రి నీ మందిరంలో నీ అగ్ని వేస్తున్నవాడా స్తోత్రములు. వాక్యమనే అగ్నితో నింపుతున్నవాడా స్తోత్రములు. వాక్యమనే శక్తితో నింపుతున్నవాడా స్తోత్రములు. ఇంతవరకు ఈ గ్రామంలో మా ప్రభా నా తండ్రి కొన్ని సంవత్సరాలుగా ఈ ఆరాధనలు జరిగిస్తున్నారు స్తోత్రములు. ఈ మినిస్ట్రీని బట్టి నీకు వందనాలు. నువ్వు అనుగ్రహించిన ప్రజలను బట్టి వందనాలు. నీ సన్నిధిని బట్టి వందనాలు. నా తండ్రి నీకు స్తోత్రములు. రక్షకుడా స్తోత్రములు. మందిరంను ప్రేమించే వారందరూ వర్ధిల్లుతారని చెప్పారు కనుక స్తోత్రములు. యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయమన్నారు స్తోత్రములు. రక్షకుడా స్తోత్రములు. ఆశ్చర్యకరుడా స్తోత్రములు. ఆలోచనకర్త స్తోత్రములు. నిత్యులకు తండ్రి స్తోత్రములు. ఈ మందిరంలో ఎవరు అడుగుపెట్టి ప్రార్థించిన వెంటనే కార్యాలు చేస్తున్నారు స్తోత్రములు. కరువులో నుంచి విడుదలిస్తున్నారు స్తోత్రములు. అప్పుల సమస్యల నుంచి విడుదలిస్తున్నారు స్తోత్రములు. ఆత్మ కొరతలో ఉన్న వారికి విడుదలిస్తున్నారు స్తోత్రములు. అయా ప్రతి ఒక్క ఈవిని పొందుకుంటున్నారు స్తోత్రములు. వచ్చి అడిగిన ప్రతి ఒక్కరిలో మా ప్రభా ప్రార్థన ఉజ్జీవాన్ని రగిలింపజేస్తున్నారు స్తోత్రములు. ప్రార్థన మంటతో నింపుతున్నారు స్తోత్రములు. నీ ఉజ్జీవంతో నింపుతున్నారు స్తోత్రములు. వచ్చి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు మా ప్రభా మనసు మార్చబడి పరిపూర్ణంగా నీతో ఏకమగుదురుగాక మా ప్రభా. మీరు చేయబోతున్నారు స్తోత్రములు మా ప్రభా. ప్రాణప్రియుడా స్తోత్రములు మా ప్రభా. అతి కాంక్షణీయుడా స్తోత్రములు నా తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవానికే స్తోత్రములు మా ప్రభా. నీ బలమైన ఉజ్జీవంతో నింపినందుకు స్తోత్రములు మా ప్రభా. ఆశ్చర్యకరమైన కార్యములను బట్టి నీకే స్తోత్రములు మా ప్రభా. శక్తిమంతుడ స్తోత్రములు మా ప్రభా. రావలసిన బిడ్డలు మీరు త్వరపడి తీసుకొస్తున్నారు స్తోత్రములు. నీవు జీవముతో నింపుతున్నారు, ప్రేమతో నింపారు స్తోత్రములు. వాక్య పరిచర్యలో తోడైంటున్నారు స్తోత్రములు. ఇది మొదలుకొని ఈ మందిరంలో వాక్యము ధ్యానించినప్పుడెల్లా మా ప్రభా వాక్యము బోధించినప్పుడెల్లా ప్రకటించినప్పుడెల్లా ప్రతి ఒక్క కార్యము ప్రతి దినము జరిగిస్తున్నారు స్తోత్రములు. వింత్రమొత్తు అనాలోచన లేకుండా వినుటకు కృప చూపుతున్నారు స్తోత్రములు. ఆత్మ చేత అభిషేకిస్తున్నారు స్తోత్రములు. ఈ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కుమ్మరించబడును గాక స్తోత్రములు. శక్తిమంతుడ స్తోత్రములు మా ప్రభా. రక్షకుడా స్తోత్రములు మా ప్రభా. అయ్యా నా తండ్రి నీకే వందనాలు మా ప్రభా. నీ ప్రేమతో నింపినవాడా నీకే స్తోత్రములు మా ప్రభా. నీ మందిరములో మా ప్రభా నీ సన్నిధి నీ శక్తి మా ప్రభా అధికముగా ఉన్నది కనుక స్తోత్రములు మా ప్రభా. నీ దైవశను బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రములయ్యా. వాక్కుతో నింపుతున్నందుకు స్తోత్రములు మా ప్రభా. ప్రేమతో నింపుతున్నందుకు స్తోత్రములు మా ప్రభా. కృపతో నింపుతున్నందుకు స్తోత్రములు మా ప్రభా. విత్తబడుచున్న ప్రతి ఒక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు ముద్రిస్తున్నందుకు స్తోత్రములు మా ప్రభా. స్తోత్రమే యేసయ్యా. యేసయ్యా స్తోత్రములు మా ప్రభా. రక్షకుడా స్తోత్రాలయ్యా. అయ్యా ఏ వ్యాధితో వచ్చి అడిగినా మా ప్రభా ఇక్కడ వెంటనే విడుదలిస్తున్నారు స్తోత్రములు. ఏ బాధలో ఉండి మనసు నెమ్మది లేకుండా వచ్చి అడిగినా సరే వెంటనే విడుదలిస్తున్నారు నీకే స్తోత్రములు. నా తండ్రి నీకు వందనాలు మా ప్రభా. అయ్యా నా తండ్రి నీ మా మందిరం మా ప్రభా సకల జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పారు కనుక స్తోత్రములు. నా తండ్రి శక్తి చేతనైన బలము చేతనైన కాక నీ ఆత్మ ద్వారా మాత్రమే జరుగునని నువ్వు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములు మా ప్రభా. అయ్యా మా పిత్తలకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నీ బలముతో నింపారు నీకే స్తోత్రములు మా ప్రభా. శక్తి సంపన్నుడా నీకే స్తోత్రములు మా తండ్రి నీకు వందనాలు మా ప్రభా. నీ ఉజ్జీవ జ్వాలను రేపుచ్చినందుకు స్తోత్రములు. అన్న మందిరంలోకి వెళ్ళి అడిగినప్పుడు సంతానం ఇచ్చిన దేవా స్తోత్రములు. నా తండ్రి నీ మందసము మా ప్రభా. అయా దగ్గర పరిచర్య చేడుకు చేసే ప్రతి ఒక్కరిని కాపాడుతున్నారు స్తోత్రములు. బలపరుస్తున్నందుకు స్తోత్రములు. ఈ మందిర విషయంలో ఎంతమంది పని చేశారో వారందరిని బట్టి నీకే స్తోత్రాలు. ఎంతమంది మా ప్రభా నా తండ్రి వారి జీవితాల్లో మా ప్రభా కష్టపడినారో వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మందిరం విషయంలో స్థలం ఇచ్చిన బిడ్డల బట్టి స్తోత్రములు. నా తండ్రి ఈ మందిరం కట్టుటకు ఎంతమంది మీ కంచె వేశారు, రక్తములు ప్రోక్షించారు స్తోత్రములు. సౌండ్ సిస్టమ్ మీద రక్త ప్రోక్షణ పరిశుద్ధాత్మ స్తోత్రములు. కీబోర్డ్ మీద రక్త ప్రోక్షణ. నా తండ్రి బోధించే వారి మీద రక్త ప్రోక్షణ. నా తండ్రి ఎవరు ఏది చేసినా అంతా కూడా రక్త ప్రోక్షణ. అందరు రాకపోగల రక్త ప్రోక్షణ పరిశుద్ధాత్మ నీ స్వాదులు తీసుకున్నారు. నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రములు మా ప్రభా. భీకరుడా స్తోత్రములు మా ప్రభా.
దేవా నీ ఘనమైన కార్యములను చేయబోతున్నారు మా ప్రభా. అయ్యా నీకు వందనాలు మా ప్రభా. ఈ మందిరము చుట్టూ నీ అగ్ని కంచె ఉంచారు మా ప్రభా. నీ నామము పెట్టబడిన ఈ మందిరంలో నీ మహిమ నివాసము చేయునుగాక ఆజ్ఞాపిస్తున్నాం. నీకు అయిష్టమైంది ఏది మందిలోకి రావటానికి వీలేదు చేస్తున్నాములో మా ప్రభా. పరిపూర్ణంగా మా ప్రభా ఏది వచ్చినా సరే ఆ గేటు దగ్గరే బయటికి వెళ్ళిపోవాలి కానీ లోనికి రావడానికి వీలేదు చేస్తున్నాములో మా ప్రభా. చుట్టూ అగ్ని కంచె వేయబడును గాక పరిశుద్ధాత్ముడా. అగ్ని కంచె వేయబడును గాక, అగ్నితో నింపబడును గాక, అగ్ని చేతను రగిలించబడును గాక, దుష్టుని బంధకాలు లయమగును గాక, కాలిపోవును గాక, లయపరచబడును గాక, పరిపూర్ణ శక్తితో నింపబడును గాక, ప్రేమతో నింపబడును గాక, ప్రతి ఒక్కరిని ఉజ్జీవ జ్వాలతో రేపబడుదురు గాక, ప్రార్థన బలముతో నింపబడుదురు గాక, ఎవరు వచ్చి ప్రార్థించిన వెంటనే ఆత్మశక్తితో నింపబడును గాక, వెలిదోత క్రియలు యేసునామములో లయపరచబడును గాక, మోసపుచ్చు ఆత్మ క్రియలు లయపరచబడును గాక, నా తండ్రి చేత త్రోసమైన దురాత్మల సైన్య సమూహం యొక్క ప్రభావాలు ఎక్కడ పని చేయకుండా లయపరచబడును గాక, గుర్తుపట్టే జ్ఞానం అనుగ్రహించబడును గాక, వాడి బంధకాలు తెగిపోవును గాక, ఈ రోజు నుంచి పరిపూర్ణంగా ఈ స్థలమంతా స్వాదులకు వచ్చునుగాక యేసునామములో మా ప్రభా. చుట్టూ గిరిగిస్తున్నారు స్తోత్రాలయ్యా. యేసునామములో ఘనమైన కార్యాలు చేస్తున్నారు, నీకే వందనాలు మా ప్రభా. వచ్చిన ప్రజలందరూ బట్టి నీకు స్తోత్రాలు మా ప్రభా. నీ కృపలో వర్ధలు చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా పాటలు పాడే బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ కృపలో వర్ధలు చేస్తున్నారు, పరిశుద్ధాత్మ బలముతో నింపారు, స్తోత్రములు మా ప్రభా. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు ఉండగా మా ప్రభా జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే తోడైనందు నీకే వందనాలయ్యా. నీ కృప చేత మీరే కాపాడి పరిశుద్ధాత్మ నీ బలముతో నింపి మా ప్రభా ప్రతి ఒక్కరిని స్వాదులు తీసుకొని కృప చేత మీరే నింపి తోడేయండి, కాపాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సెలవులకు వచ్చారు మన మధ్యకు, ప్రతిష్ఠ కార్యక్రమం ఉందన్నప్పుడు సరే ఉంటామని చెప్పేసి వచ్చి ఈ రోజున మనతో సహకరించడానికి అవకాశం కల్పించాడు దేవుడు. ఈ సమయంలో వచ్చి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల మా ప్రభా, నీ బిడ్డను తండ్రి నాయన దేవుని సేవలో అక్కడ వాడుకుంటూ అనేక ఆత్మలను సంపాదించే వరం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా మా ప్రభా ఈ దేశానికి కూడా తీసుకొచ్చి ఈ రోజున మాతో కలిపిన ఆయన సువార్త వినిపించడానికి నీ బిడ్డకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ బిడ్డ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా బిడ్డలందరికీ వినేచెవి గ్రహించి హృదయం ఇచ్చి యాజకులు వాక్యమును బోధిస్తారని చెప్పి ఉండగా ఆ వాక్యమును ప్రభు వింటుండగా బిడ్డలందరూ కూడా దీవునికరంగా మార్చబడే బిడ్డలుగా చేయమని నీ బిడ్డ మీద నీ ఆత్మ నుంచి నీ కృపలో బలపరిచి ఇంకా ముందుకు కొనసాగించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో చేరుకుని మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ప్రభు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నూతన మందిర ప్రతిష్ట ఆరాధనలో ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు నాయనా. నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. ప్రభు కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మీ కృప మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఆత్మదేవుడా మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అల్పులమయ ఎన్నికలేని వారము మీ సిలువ చాటున మమ్మల్ని మరుగుపరచండి. మా జ్ఞానము సరిపోదు, మీ జ్ఞానముతో నింపి అయా ప్రభ మీ నోటికి బూరగా వాడుకోండి ప్రభ. మా నోటి వెంట మీ మాటలు ఉంచమని మనుషులమైన మేము తగ్గించబడి మా కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వారి రక్తము హెచ్చించబడే రీతిగా కార్యము చేసి మహిమ పొందమని యేసు నామముపై వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి వందనాలు ప్రియమైన వాళ్ళరా. ఈ యొక్క గ్రామం సూదివారిపాలెం గ్రామం. ఈ గ్రామంలో మీ అందరికీ కూడా ఈరోజు ఒక శుభదినం. ఏంటి? నూతన మందిరాన్ని దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించారు. ఎవరైతే మందిరానికి వస్తున్నారో వారికి మాత్రమేనా? నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఎవరికండి? ఎవరైతే వస్తారో వారికి మాత్రమే కాదు, కానీ సమస్తమైన జనులకు. నేను చెప్తూ ఉన్నాను, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా ఈ మందిరం మనకు మాత్రమే కాదు. నా దేవుడు చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరైతే తెలుసుకుంటారో, ఆయనే రక్షకుడని తెలుసుకుంటారో వారందరికీ కూడా ఇది ప్రార్థనా మందిరం. ప్రేమైన వాళ్ళరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను వివరిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదవండి ప్రేమైన వాళ్ళరా. నీవు
నీవు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. దుర్మార్గ పనులు చేదు. చదివేయండి 7 వచనాల వరకు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును తొడపడనీయక నీ నోటిని కాసుకొమ్ము. దేవుడు ఆకాశముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని నెడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుటి కంటే మొక్కు కొనకుండుటే మేలు. నీ దేహమున శిక్షకు లోబరుచున్నంత పని నీ నోట వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ కష్టమును వ్యర్థపరచుకునేదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. చాలండి. మంచిది ప్రేమైన వాళ్ళరా. ఈ యొక్క ప్రసంగి ఆ యొక్క పుస్తకమును రాసింది ఎవరండి? ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసింది ఎవరు? గ్రంథకర్త సొలొమోను గారు. సొలొమోను గారు ఇది మాత్రమే కాదు కానీ ఇంకా 2 పుస్తకాలు రాశారు. ఏంటవి? సామెతలు, పరమగీతాలు, ప్రసంగి అన్నీ కూడా రాశారు ప్రేమైన వాళ్ళరా. బైబిల్ పండితులు చెప్తారు ఈ యొక్క ప్రసంగి గ్రంథము ఎప్పుడు రాశారు అంటే, పరమగీతాల గ్రంథము ఎప్పుడు రాశారు, ఈ యొక్క సామెతల గ్రంథం ఎప్పుడు రాశారు అంటే, పరమగీతాల గ్రంథం అంట ఆయన యవ్వన వయసులో రాసి ఉండొచ్చు అని వారి అభిప్రాయం. ఎందుకంటే ఆయన నా ప్రియుడు, నేను ప్రియురాల్ని అని ఆయన చెప్తూ ఉంటాడు. ఈ యొక్క పరమగీతములు యవ్వన వయసులో రాసి ఉండొచ్చు. ఈ యొక్క సామెతల గ్రంథము ఏమని చెప్తారు? సూక్తులు చెప్తారు, సామెతలు చెప్తారు కదా. అందుకోసం అది నడి వయసులో రాసి ఉండొచ్చు అని బైబిల్ పండితులు చెప్తారు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని ఎప్పుడు రాసి ఉండొచ్చు? ఎందుకని చెప్తూ ఉన్నారు మీరు? ఆయన చెప్తూ ఉంటాడు, అంతా వ్యర్థం, భూమి మీద అంతా వ్యర్థం, మన ప్రయాస అంతా వ్యర్థం, ఏది సంపాదించినా ఎన్ని కోట్లు కూడబెట్టుకున్నా అంతా వ్యర్థం. ఏది శ్రేష్టం? దేవుడే. ఈ యొక్క సొలొమోను గారు చెప్తూ ఉన్నాడు, చివరి దశలోకి వచ్చేసిన తర్వాత అంతా వ్యర్థం, సూర్యుని క్రింద జరుగు ప్రతి కార్యము కూడా వ్యర్థమే, అంతా వ్యర్థమని చెప్తున్న ఈ యొక్క సొలొమోను గారు దేవుని మందిరము వ్యర్థము అని చెప్పాడా? చెప్పలేదు ప్రేమైన వాళ్ళరా. దేవుని మందిరానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. అంతా వ్యర్థము కానీ దేవుని మందిరము వ్యర్థము కాదు ప్రేమైన వాళ్ళరా. ఎందుకని? ఆయనకు దేవుని మందిరానికి ఏదైనా రిలేషన్ ఉందా, ఏదైనా లింక్ ఉందా అని మనము ఆలోచన చేసినట్లయితే ఎస్ ఉంది. ఎందుకు అంటే ఆయన ఒక మందిరాన్ని కట్టించారు. దేవుడు ఆయన చేత ఒక మందిరాన్ని కట్టించాడు ప్రేమైన వాళ్ళరా. అందుకోసం చెప్తున్నాడు అంతా వ్యర్థము కానీ దేవుని మందిరం మాత్రము వ్యర్థము కాదని చెప్తున్నాడు. అంతకంటే ముందుగా ఒక మాట మీకు చెప్పాలి. ఈ దేవుని మందిరాన్ని కనుగొన్నది ఎవరు? ఏమండి? ఫ్యాన్ ఉంది. ఈ ఫ్యాన్ ఒక వ్యక్తి కనిపెట్టారు కదా. విమానం ఉంది, ట్రైన్ ఉంది, దాన్ని కనిపెట్టిన వారు ఒకరు ఉన్నారు కదా. మరి దేవుని మందిరాన్ని కనిపెట్టింది ఎవరు? ఎవరు అంటే అది మనుషులు కాదండి. ఇది మనుషుల చేత ఏర్పరచబడిచింది కాదు. నా దేవుడే అంటూ ఉన్నాడు, నేను నివసించినట్లు నాకు ఒక మందిరాన్ని నిర్మించాలి. ఇది నా దేవుడు కోరుకున్నది. ఎందుకంటే ఆయన ఎక్కడ నివసిస్తాను అని చెప్తున్నారు ప్రేమైన వాళ్ళరా. ఇది మనుషుల చేత ఏర్పాటు చేయబడింది కాదు కానీ నా దేవుని చేత, నా దేవుడు కోరుకుని ఏర్పాటు చేయడము జరిగింది. ఈ యొక్క గ్రామాన్ని కూడా నా దేవుడు ప్రేమించాడండి. ఎప్పటి నుండో కొన్ని సంవత్సరాలు క్రితం నుండి ఈ యొక్క గ్రామంలో పరిచయం జరుగుతుందని దైవజనులు చెప్పారు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆయన మహాకృప చేత ఎక్కడ ఒక మందిరము నిర్మించాలి అని ఆయన ప్రేమించి, మీ గ్రామాన్ని ప్రేమించి ఇక్కడ ఒక చక్కటి మందిరాన్ని ప్రభు మీకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రేమైన వాళ్ళరా. ఎందుకు ఈ మందిరం కావాలి? యథావిధిగా ఇంతకు ముందులాగా ఏదో ఒక హౌస్లో పెట్టేసుకోవచ్చు కదా. నేనంటాను ఖచ్చితంగా ఒక మందిరం ఉండడం మేలుకరం ప్రేమైన వాళ్ళరా. మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ మందిరములో ప్రభు మనపక్షముగా చేయు కార్యాలు ఏంటి అని క్లుప్తంగా పాయింట్స్ చెప్తాను సమయాన్ని బట్టి. ఎందుకు మందిరము కావాలి అంటే, మందిరము అతి పరిశుద్ధ స్థలము. మన గృహాలు ఆ విధంగా ఉండవు కదండి.
మన గృహాలు అంత పరిశుద్ధంగా ఉండవు కదా. ఈ మందిరము అయితే పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలంలో పెట్టు మొరన దేవుడు ఆలకిస్తాడు ప్రేమైన వాళ్ళరా. అందుకనే నేను నివాసము చేయనట్లుగా నాకు ఒక మందిరాన్ని నిర్మించు అని ప్రభు వారు చెప్తున్నారు. ఇది దేవుడు కోరుకుని ఏర్పాటు చేసింది కనుక ఈ మందిరాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అయితే దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము చూద్దామండి. 6వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును చదివేయండి. 3 మూరల ఎత్తును గల ఇత్తడి సర్పమును ముంగిట ఆవరణమందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలుల అందరి ఎదుటను మోకాళ్ళుని ఎవరు? రాజుగారండి. సొలొమోను రాజుగారు, ఆ మందిరాన్ని కట్టించిన రాజుగారు ఏం చేస్తామన్నాడు? దేవుని మందిరములో అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాడు. ప్రేమైన వాళ్ళారా, నేను అంటాను, ఆయన చూసి మనం ఒక పాఠము నేర్చుకోవాలి. ఆయన ఎవరు? నిజానికి మహారాజు. ఆ మహారాజు ఏం చేస్తామన్నాడు? దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకుని దేవుని మందిరంలో మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అంతా బాగుంటుంది, కాస్త పెద్ద ఉద్యోగమో కాస్త వేరే అయితే అనుకోండి, ఆ డిఫరెన్స్లు చూపిస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, అది బయట వరకే. నా దేవుని మందిరంలో ఎవరైతే అడుగు పెడతారో వారందరూ సమానులే, ఏ భేదమును లేదు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారందరూ కూడా ఒకటే. మనందరము కడగబడింది ఒకటే రక్తంలో. కాబట్టి ఆ దైవజనుడు కూడా, ఆ సొలొమోను గారు కూడా, ఆ రాజుగారు కూడా ఏం చేస్తా ఉన్నాడు అంటే, మోకాళ్ళుని దేవుడు తనను ఏర్పరచుకుని కట్టించిన ఆ మందిరములో అందరి ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే తగ్గించుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటగా మందిరానికి వచ్చిన మనము కూడా తగ్గించుకోవాలి. ప్రేమైన వాళ్ళారా, మందిరానికి వచ్చిన మనము ఎంత గనులమైనా కావచ్చు, ఎంత గొప్పవారమైనా కావచ్చు, ఎంత గొప్ప ఉద్యోగులైనా కావచ్చు, మనము గొప్పవారం కాదండి. ఇది దేవుడు నివాసము చేసే స్థలము, ఇది దేవుని పరిశుద్ధ ఆలయము. ఇందులో దేవుడు ఉంటారు కాబట్టి మనల్ని మనము తగ్గించుకోవాలి. ఏమండి, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, ఏమంటాం? కాల్ రైడర్స్ని వెళ్తాం. ప్రియమైన వాళ్ళారా, ఎందుకని? ఆయన గొప్పవారు అని మీరు ఎరిగి ఆయనకు గౌరవిస్తూ ఉన్నారు. నేనంటాను, నా దేవుడు రాజులకే రాజు, అధికారులకే అధికారి, ప్రభువులకే ప్రభువు, దేవుళ్ళలోని పిల్లవాడు వారందరికీ నా దేవుడు దేవుడైనాడు కదా. ఆ విషయం మీరు ఎరుగరా? మీరు ఎరిగి ఉండాలి. ప్రేమైన వాళ్ళారా, నా దేవుడు వారికంటే గొప్పవాడు కనుక నా దేవుని యందు మనందరము కూడా తగ్గించుకుని ఉండాలి అని మీకు మనవి చేస్తా ఉన్నాను. అర్థమైందండి? ఏం చేయాలి? ఎవరైతే దేవుని మందిరానికి వస్తూ ఉన్నారో, సొలొమోను గారు మహారాజే, అన్ని పక్కన పెట్టాడు. మందిరానికి వచ్చినప్పుడు మహారాజు లేదు, పెద్ద ఇంజనీర్ లేదు, పెద్ద ఉద్యోగం లేదు, విదేశాలలో ఏదీ లేదు, అందరూ సమానులే. ప్రేమైన వాళ్ళారా, అలా తగ్గించుకుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే నేను మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. ఏంటయ్యా అంటే, దేవుని మందిరములో దేవుడు ఏ కార్యాలు చేస్తారు క్లుప్తంగా చెప్తా, సమయానుకూలంగా. కింద వచనాల్లో చూద్దాం ప్రియమైన వాళ్ళారా. 22వ వచనం, అదే అధ్యాయం 22వ వచనం. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణము చేయించుటకై అతని మీద ఒట్టు పెట్టబడి, ఆ ఒట్టు ఈ మందిరమనందుండు నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి. చాలు ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా ఆయన ఈ మందిరములో ఏ కార్యము చేస్తారు? ఇక్కడ న్యాయము తీరుస్తారు. ఏమండి, ఇది న్యాయము తీర్చు స్థలము, నా దేవుడు నివాసము చేయు స్థలము, ఇక్కడ న్యాయము తీర్చు స్థలము. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, వారి ఇబ్బందులు ఇరుకులు బట్టి కోర్టులకు వెళ్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు, అయినా కూడా మాకు న్యాయము జరగలేదు. ఎందుకు? సాక్షులు వారు భ్రమపరిచారు, వారి వైపు త్రిప్పేసుకున్నారు. నేనంటాను, అటువంటి అనుభవాల్లో ఎవరైనా ఉన్నారా? మందిరానికి వచ్చేవారు మాత్రమే కాదు, మందిరానికి రాని వారు కూడా ఈ మాటలు వింటున్నవారు, నా దేవుని మందిరం ఎటువంటిది అంటే న్యాయము తీర్చు స్థలము. ప్రియమైన వాళ్ళారా, న్యాయము తీర్చు స్థలము. అటువంటి పరిస్థితుల్లో మీరుంటే రండి నా దేవుని మందిరానికి, వచ్చి ఇక్కడ మోకరించి, ప్రభువా నాకు న్యాయము తీర్చవా, నీవు న్యాయాధిపతివి కదా, నాకు న్యాయము చేయవా అని మీరు మొరపెట్టినప్పుడు నా దేవుడు న్యాయము తీర్చువాడు.
మొట్టమొదటిగా నా దేవుడు ఎటువంటి వారండి? అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా సరే నా దేవుడు న్యాయము తీరుస్తారు. మనుషులైతే వారి బంధువులో, వారి ఇంటి పార్టీ వారో, వారి ఊరి వారో అయితే ఒక ఫేవరిజం చూపిస్తారు. కానీ నా దేవునికి పక్షపాతము గలదా? లేదు ప్రేమైన వాళ్ళరా. నా దేవునికి పక్షపాతం లేదు, ఎవరికి ఫేవరిజం చూపించరు, అందరూ సమానలే నా దేవునికి. మీరు అన్యాయముగా దేనికైనా గురిపడ్డారా? అయితే నా దేవునికి మందిరానికి రండి. మీకు న్యాయము జరగాలి అంటే ఇది ఒక న్యాయస్థానం లాంటిది. మొట్టమొదటిగా నా దేవుడు ఆయన మందిరములో న్యాయము తీరుస్తాడండి. రెండవదిగా చదువుదాము, 24వ వచనం చూడండి. నీ జనులైన ఇశ్రాయేలులు నీ దృష్టి ఎదుట పాపము చేసిన వారై తమ శత్రువుల బలమునకు నిలవలేక పడిపోయినప్పుడు వారు నీ యొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకుని ఈ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసిన ఎడల ఆకాశమందును విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి. చాలు ప్రేమైన వాళ్ళరా, మొట్టమొదటిగా మన దేవుడు న్యాయము తీర్చేవాడు. రెండవదిగా ఎటువంటి వాడండి? పాపములను క్షమించేవాడు. చాలా బాగా గ్రహిస్తూ ఉన్నారు మీరు. మన దేవుడు పాపములు క్షమిస్తున్నవాడు. నేను అంటాను, అన్నిటికంటే శ్రేష్టము ఈ మందిరంలో ఏది జరుగుతుంది అంటే పాప క్షమాపణ కలుగుతుంది. ఇక్కడ ఏమండి? పాప క్షమాపణ కలుగుతుంది. ఎక్కడైనా బోర్డులు పెడతా ఉంటారు, ఇచ్చట అది దొరుకును, ఇచ్చట ఇది దొరుకును అని. ఇచ్చట పాప క్షమాపణ దొరుకును అని బోర్డు ఎక్కడ చూసారా మీరు? ఎక్కడ చూడరు కూడా. ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా అధికారము లేదు ప్రేమైన వాళ్ళ. నేను చెప్తూ ఉన్నాను, నా దేవుడైన యేసు ప్రభు వారు ఆయన రక్తము కార్చి ఆయన రక్తములో మన పాపములు కడిగిన ఆ దేవుడు ఒక్కడే మన పాపములకు పాప క్షమాపణ కలుగు చేయుటకు అధికారము కలిగిన వాడు. ఏమండి? మన దేవుడు ఎటువంటి వాడు అంటే మన పాపమునకు క్షమాపణ దయచేవాడు. ఎప్పుడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అంటారు తిమోతి రాసిన పత్రికలో. ఆ మాట మీరు విశ్వసించి అంగీకరించినప్పుడు, ఎవరైనా పాపము చేసిన ఎడల తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడన్నది వాక్యంలో. ఎప్పుడు? అక్కడ ఉంటుంది, ఇశ్రాయేల్ ప్రజలు ఒప్పుకుని మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు అని. ఏమండి? మీరు మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే నా దేవుడు క్షమిస్తాడు. అన్నిటికంటే శ్రేష్టమైన పాయింట్ ఇదే ప్రియమైన వాళ్ళరా. నా దేవుని మందిరంలో ఏ కార్యాలు జరుగుతాయి? పాప క్షమాపణ జరుగుతుంది. పాపులను పరిశుద్ధులుగా మార్చు స్థలము నా దేవుని మందిరము. నేనంటాను, ఇంకా పాప జీవితంలో జీవిస్తున్న వారు రండి, సమస్త భారం వచ్చిన జనులారా నా యొద్దకు రండి. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఇదిగో నాకు మొరపెట్టడానికి ఉత్తరం ఇస్తాను నా దేవుడు చెప్తూ ఉన్నాడు. మీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టండి. మీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టిన ఎడల సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని నేను పవిత్రులుగా చేస్తానని చెప్తూ ఉన్నారు. నేనంటాను, మీ ప్రతి పాపములు చిన్నదో పెద్దదో, చిన్నదే కనుకోవద్దు, చిన్నగానే స్టార్ట్ అవుతుందండి. ఇన్ఫెక్షన్ చిన్నగానే ఉన్నప్పుడు తీసేయాలి, లేని పక్షంలో ఖాళీ తీయాల్సి వచ్చింది. ఏమండి? అటువంటి దాకా తెచ్చుకోవద్దు ప్రియమైన వాళ్ళరా. మీలో పొరపాట్లు కానీ చిన్న చిన్న తప్పులు కానీ ఏదైనా ఉంటే రండి నా దేవుని యొద్దకు. నా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి. మీ పాపములకు పాప క్షమాపణ పొందుకోండి ప్రియమైన వాళ్ళరా. నా దేవుని స్థలము ఎటువంటిదండి? పాప క్షమాపణ కలగజేయు, పాప క్షమాపణ కలగజేస్తారు ప్రేమైన వాళ్ళరా. మన పాపములను క్షమించే స్థలము ఈ స్థలము. మొట్టమొదటిగా ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో కార్యాలు, న్యాయము తీరుస్తారు. రెండవదిగా పాపములు క్షమిస్తారు. మూడవదిగా చూద్దాం ప్రేమైన వాళ్ళరా, 27వ వచనం. ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలును చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. ప్రియమైన వాళ్ళరా, మీ పంటలు ఎండిపోతున్నాయా? మీకు తగిన కాలశంలో వర్షం రావట్లేదా? నా దేవుడు మొరపెడితే వర్షాన్ని ఇచ్చే దేవుడు. నా దేవుడు మొరపెడితే అవసరం వద్దు అనుకుంటే వర్షాన్ని కూడా ఆపేస్తాడు ప్రియమైన వాళ్ళరా. ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన ఆలకించడా? నేనంటాను, మీకు ఏదైనా అవసరం ఉంది, నాకు వర్షము కావాలి ప్రభువా అంటే చూస్తూ ఉంటాం పైన ఆకాశంతో. ఎవరు ఆలకిస్తారు? మీరు రండి నా దేవుని సన్నిధిలోనికి. ఇక్కడ సొలొమోను గారు చెప్తున్నాడు, ప్రభువా
నీ ప్రజలు మొరపెట్టినప్పుడు వారికి వాన దయచేయి ప్రభు అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా న్యాయము తీర్చు దేవుడు నా దేవుడు, రెండవదిగా పాపములు క్షమించు దేవుడు నా దేవుడు, మూడవదిగా మీకు వర్షము కావాలా, రండి నా దేవుని సన్నిధిలోనికి, మొరపెట్టండి, మీ మొర ఆలకించి, అలనాడు వారి ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ దినము కూడా మీ ప్రార్థన ఆలకించి మీ మొరకు చెవియొగ్గుతారు. మీ గ్రామములో మీ యొక్క ఈ భూమిని స్వస్థపరుస్తారు. ఈ భూమికి వర్షము కావాలంటే వర్షాన్ని ప్రభువు కలిగిస్తారు. ప్రేమైన వాళ్ళరా, అర్థమవుతుందండి? నా దేవుడు ఎటువంటి వారు అంటే వానను ఇచ్చు దేవుడైనాడు. నాలుగవదిగా చూద్దాము ప్రేమైన వాళ్ళరా, 28వ వచనం చూడండి. దేశమందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను గాడుపు దెబ్బ గాని చిత్త పట్టుట గాని తగిలినప్పుడైనను మిడతలు గాని చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను. చాలు ప్రేమైన వాళ్ళరా, నాలుగవదిగా నా దేవుని మందిరంలో నా దేవుడు ఏ కార్యం చేస్తాడు? మీ తెగుళ్ళను మాన్పుతాడు, మీ యొక్క కరువును మాన్పుతాడు, మీ రోగాలు మాన్పుతాడు, మీ బాధలు మాన్పుతాడు. ప్రేమైన వాళ్ళరా, నా దేవుని మందిరం ఎటువంటిది అంటే మిమ్మల్ని స్వస్థపరచు స్థలము, మీ బాధలు తీసివేయు స్థలము, మీ తెగుళ్లను, మీ రోగములను, మీ బాధలను మాన్పు స్థలము, మీ కరువులను కూడా మాన్పు స్థలము. ప్రేమైన వాళ్ళరా, తెగుళ్ళు వచ్చినప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తారు. దేవుడు ఆయన మహాకృపను బట్టి ఆ కరోనాని ఆపివేస్తారు. ప్రేమైన వాళ్ళరా, ఇటువంటి తెగుళ్ళు కానీ, ఇటువంటి కరువులు కానీ, ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇటువంటి బాధలు కానీ, ఇటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ మన జీవితాల్లో కలిగినప్పుడు మనం ఎక్కడికి రావాలి? దేవుని మందిరంలోకి రావాలి. ఎందుకని? ఇక్కడ తెగుళ్ళకి పరిహారం ఉన్నది, బాధలకు స్వస్థతలు కావాలంటే ఇక్కడ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, మీ రోగములకు, మీ బాధలకు, మీ కరువులకు, మీ తెగుళ్లకు ఇక్కడ ప్రభువు జవాబు దయచేవాడు. ఎవరైతే ఆ కోనేట్లో దిగారో వారందరూ స్వస్థపరచబడుతున్నారంట. ఆ బెతెస్దాలాగా ఎక్కడ మార్చబడునుగాక. నా దేవుడు అటువంటి గొప్ప కృపిస్తారు. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ ప్రార్థన చేయవారిని నా దేవుడు స్వస్థపరుస్తాడు. నా దేవుని మందిరం ఎందుకు అంటే స్వస్థపరిచేది. నా దేవుని మందిరం ఎందుకు అంటే ఇక్కడ జరుగు కార్యం ఏమిటి అంటే బాధలను తొలగించేది. ఏమండి, ఎవరి కుటుంబాల్లో లేవు బాధలు? అందరి కుటుంబాల్లో బాధలు ఉన్నాయిగా. నేనంటాను, ఇది మొదలుకొని ఎవరి కుటుంబంలో అయితే బాధ ఉందో అందరూ వద్దులండి పోనీ, ఎవరి కుటుంబంలో బాధ ఉందో, ఎందుకంటే అందరి కుటుంబాల్లో బాధలు ఉన్నాయిగా, అందరూ వస్తారు. ఏమండి, ఎవరి కుటుంబంలో అయితే బాధ ఉందో, ఎవరి కుటుంబంలో అయితే ఇరుకు ఇబ్బంది ఉందో, ఎవరి కుటుంబంలో అయితే అనారోగ్యం ఉందో అందరూ ఇక్కడికి రండి. అందరూ ఇక్కడికి వచ్చి మొరపెట్టినప్పుడు నా దేవుడు మీ బాధలను మిమ్మల్ని విడిపిస్తాడు, మీ అనారోగ్య సమస్యలను మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీ తెగుళ్ళైనా సరే, మీ రోగాలు, బాధలు, కరువులైనా సరే, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా, రండి నా దేవుని మందిరంలోనికి. నా దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ప్రియమైన వాళ్ళారా, నా దేవుని మందిరంలో కరువు ఉండదు, నా దేవుని మందిరంలో సమృద్ధి ఉంది కనుక నేను చెప్తూ ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులైనా, బాధలైనా, ఇరుకులైనా, అనారోగ్య సమస్యలైనా రండి నా ప్రభు సన్నిధికి. నా ప్రభు సన్నిధిలో మీ ప్రతి సమస్యకు కూడా సమాధానం ఉంది, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంది. ప్రియమైన వాళ్ళారా, న్యాయము తీర్చువాడే, పాపములు క్షమించువాడే, అంత మాత్రమే కాదు వాన కురిపించువాడే, కానీ మీ తెగుళ్లను, రోగములను కూడా బాపువాడు నా దేవుడు అని వాక్యము సెలవిస్తా ఉంది. 40వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపం మీద నీ కనుదృష్టి ఉంచుదుగాక. చాలు ప్రియమైన వాళ్ళారా, మరి ఒక మాట ఏం చెప్తూ ఉన్నారంటే ఆయన విన్నపము ఆలకించు దేవుడు. ఏమండి, చాలా మందికి అయ్యా నా బాధనండి, అయ్యా నా బాధనండి అంటే వారు వినకపోవచ్చు. మీ బంధువులు నా బాధ చెప్పుకుంటా నాకు సహాయం చేయండి వినకపోవచ్చు. నేనంటాను, మీ విన్నపాలు వినే దేవుడు నా దేవుడు. ఈయన విన్నపాలు వినేవాడండి, మీ ప్రార్థన ఆలకించేవాడండి. అది ఎటువంటి సమస్య అయినా మీరు పక్కన వారికి చెప్పుకోవద్దు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సమస్యలు వచ్చినప్పుడు ఇంటి పక్క ఏమంటారు, అక్క, వదిన అని వారితో పంచుకుంటూ ఉంటారు. ప్రియమైన వాళ్ళారా, ఏదైనా అవస్తుంటే రండి నా ప్రభు మందిరానికి. ఇక్కడ మీరు విన్నపం చేసుకోండి. ఇక్కడ విన్నపాలు దేవుడు ఆలకిస్తాడు, ఆలకించి జవాబు దయచేస్తాడండి. మీరు పక్కబడితో కాదు కానీ నా ప్రభువుతో పంచుకోండి. ఇంతవరకు మీకు మందిరం లేదు, ఇది మొదలుకొని మీకు మందిరం ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా రండి నా దేవుని మందిరానికి, ప్రార్థన చేయండి. మీ ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు. ప్రేమైన వారా, సమయానుకూలంగా నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి. మొట్టమొదటిగా
రెండవదిగా, మూడవదిగా వానద ఇచ్చేవాడు, నాలుగవదిగా స్వస్థత ఇచ్చేవాడు, బాధలు, రోగాలు, కరువు, తెగుళ్ళు అన్ని కూడా మాన్పేవాడు ప్రేమైన వాళ్ళరా. ఐదవదిగా చూస్తాం విన్నపాలు వినేవాడని. ఆరవదిగా చూద్దాం 41వ వచనం. నీ చెవులు దానిని ఆలకించును గాక, నా దేవా నా దేవా యెహోవా యెహోవా బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. చదవండి. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము దేవా యెహోవా యెహోవా నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. చాలు ప్రేమైన వాళ్ళారా. ఆరో మాట ఏంటండి? సంతోషము కలిగించు స్థలం ఇది. నా దేవుని మందిరములో మీకు సంతోషం ఉంటుందండి. అందుకనే కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఎటువంటి సంతోషం అండి? లోకమిచ్చు సంతోషం కాదు, స్నేహితులతో తిరిగినప్పుడు వచ్చే సంతోషం కాదు, ఇంకొక చోటుకు వెళ్ళినప్పుడు వచ్చే సంతోషం కాదు. ఇది సంపూర్ణ సంతోషము. ఎవరు మీ యొద్ద నుండి దొంగిలించిన సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే నా ప్రభువు పాదాల చెంత మాత్రమే ఉంటుంది. ఇది ఆయన నివసించు స్థలము కనుక ప్రేమైన వాళ్ళరా, మరలా చెప్తూ ఉన్నాను, మీకు సంతోషం కావాలా? రండి నా ప్రభు మందిరంలోనికి. ఇది సంతోషం ఇచ్చే స్థలము. ఏమండి, అది కరువైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఎటువంటి సమస్య అయినా మీకు సమాధానం దొరికేది ఎక్కడండి? నా దేవుని మందిరంలోనూ మాత్రమే. అర్థమవుతుంది కదా? సమయానుకూలంగా ముగిచ్చేస్తా ఉన్నాను నేను. కాబట్టి ఎటువంటి సమస్య అయినా కూడా మీరు నా దేవుని మందిరానికి రావలసిందిగా కోరుచున్నాను. ఎటువంటి సమస్య అయినా సరే ప్రతి దానికి ఇక్కడ జవాబు కలదు, ప్రతి దానికి ఇక్కడ పరిష్కారము కలదు ప్రేమైన వాళ్ళరా. ఇది దేవుని మందిరముగా అభిషక్తులైన దైవజనులు ప్రతిష్ఠించారు. ఇది మొదలుకునేది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. నేనంటాను, మీ కుటుంబం వారు మాత్రమే కాదు, ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి రండి దేవుని మందిరానికి వెళ్ళి. పాడారు కదా, ఆయన మాట జీవము గలదండి. ఏది మారినా ఆయన మాట మారదు, ఏది ఆగినా ఆయన మాట ఆగిపోదు ప్రేమైన వాళ్ళరా. ఖచ్చితంగా జరుగుతుందండి. ఖచ్చితంగా నమ్మండి ప్రేమైన వాళ్ళరా. మీరు రండి, మీకు తెలిసిన వారు ఎవరైనా ఇరుకులు, ఇబ్బందులు, బాధలో ఉంటే వారిని కూడా తీసుకుని రండి. ఎందుకంటే ఇక్కడ సంతోషం ఉంటుంది. బాధలో ఉన్న వారికి విడిపించబడాలా, ఎక్కడికి తీసుకురండి. అనారోగ్యంతో విడిపించబడాలా, వారికి స్వస్థత ఇక్కడే దొరుకుతుంది, రండి అని తీసుకురండి ప్రేమైన వాళ్ళరా. అది మీకు కూడా ధన్యత. నా దేవుడు ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా ప్రేమైన వాళ్ళరా? మనం బాగా ఆశీర్వదించబడినప్పుడు కాదు, కానీ ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమంతా కూడా సంతోషిస్తుందంట. నేనంటాను, అనేక మంది ఎవరైనా ఇంకా మీ గ్రామంలో పాపంలో ఉన్నారా? మీ భక్తిని చూసి వారు మారు మనసు పొందినట్లుగా మీ భక్తి ఉండాలి ప్రేమైన వాళ్ళరా. వారిని మీరు మార్చండి. ఏ విధముగా? పాపంలో నుండి వారిని విడిపించబడినట్లుగా వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, వారిని మార్చండి. మిమ్మల్ని బట్టి, ఆ పాపి మారు మనసు పొందడం బట్టి నా ప్రభువు ఆనందిస్తారు ప్రేమైన వాళ్ళరా. అర్థమవుతుంది కదండి? ఇప్పటి వరకు చెప్పుకున్నాం, నా దేవుని మందిరంలో ఏ ఏ కార్యాలు చేస్తారో మీ అందరికీ కూడా తెలిసే ఉన్నది. కాబట్టి ఏ సమస్యనో కూడా నా దేవుని మందిరంలో అనుకురండి. ప్రతి సమస్యకు ఇక్కడ పరిష్కారం కలదు. 7వ అధ్యాయం మొదటి వచనం చూద్దామా? సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. ఎప్పుడు? సొలొమోను తనను తాను తగ్గించుకునే ప్రార్థన చేసినప్పుడు, ఈ ప్రార్థనలన్నీ చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ మందిరంలో తేజస్సుతో నింపాడు ప్రేమైన వాళ్ళ. ఇది మొదలుకొని ఇక్కడ దేవుని తేజస్సు నిలుచునుగాక, దేవుడు దయచేయునుగాక. ఆయన తేజస్సు ఎక్కడైతే ఉంటుందో ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి ప్రేమైన వాళ్ళరా. మీ అందరికీ ఆయన తేజస్సు కావాలండి. చిన్న పనులు చేయాలి మీరు. ప్రతిదానికి కండిషన్స్ అప్లై. అయితే మీరేం చేయాలో చిన్న మాట చెప్తాను. ప్రసంగి గ్రంథంలో చదువుకున్నాం కదా, 5వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలు మీకు చూపిస్తాను ప్రియమైన వాళ్ళరా. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. చాలు ప్రియమైన వాళ్ళరా. మొట్టమొదటిగా ఏం చేయాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు? దేవుని మందిరానికి వస్తున్నాడు. ఎందుకని?
అది మన ఇల్లు లాంటిది కాదు, ఇది అతి పరిశుద్ధ స్థలము. మనము మనందరము కూడా మన ప్రవర్తనను కనిపెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ దేవుడు నివాసం చేస్తాడండి. నేను నివసించినట్లుగా నాకు ఒక మందిరాన్ని నిర్మించు అని చెప్పాడు. ఆయన ఉంటారు ప్రేమైన వాళ్ళరా. ఆయన ఉండే ఈ మందిరంలో మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? ఇందులో చెప్పుకున్నాం కదా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపోతామా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతామా ఆ విధంగా? మరి దేవుడు ఉన్నారు కదా, ఆ దేవుని దగ్గరకు వచ్చి మనం మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఒక పాయింట్ చెప్తాను మనకు ఉపయోగపడేది. అందులో భాగంగా నేను అంటాను, మీ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి, ఇక్కడ క్రమంగా ఎలా జరుగుతుంది ఆరాధన? ఎన్ని గంటలకి? 12 గంటలకా? ఎన్ని గంటలకు వస్తున్నారు అందరూ? నిజం చెప్పండి. మంచిది. ఎందుకంటే 12 గంటల కన్నా ముందు మనకు ఆశీర్వాదకరం అండి. వాళ్ళకేం లాభంగా దైవజనులకు వచ్చే వాళ్ళకి, వారు చాలా ప్రయాసపడి దూరం నుంచి వస్తున్నారు తెలుసా మీకు? మీకు తెలిసే కదా. నేనంటాను, మీ ప్రవర్తనలో మొట్టమొదటి భాగంగా మీ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ చేతిలోనే ఉంది. ఏమండి, పొట్టుబడి జక్కయ్య యేసు ప్రభు ఆ మార్గం గుండా వస్తున్నాడని చూడలేకపోయాడు. ఆయన పొట్టుబడి కదా, చూడలేక ఏం చేస్తా ఉన్నాడంటే, నెక్స్ట్ స్టెప్ యేసు ప్రభు ఎక్కడికి వెళ్తారు, ఓహో అటు రావచ్చేమో అని గ్రహించి ముందుగా వెళ్ళాను. యేసు కంటే ముందుగా జక్కయ్య వెళ్ళినట్లుగా చూస్తాం. ఏమండి, మరి నా ప్రభు ఇక్కడ ఉంటారు. దైవజనులు రాత్రిపూట వచ్చి, ప్రభువా రేపు 12 గంటలకు ఆరాధన అయ్యా, మా మధ్య మీరు ఉండండి అయ్యా అన్నప్పుడు, సరే నా దాసుడు ప్రార్థనలకు ఇచ్చి నా ప్రభు ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు లేటుకు వస్తారా? ప్రభు కంటే ఎప్పుడు ముందుండాలా లేదా? జక్కయ్య ముందుండలేదా? నేనంటాను ప్రేమైన వాళ్ళరా, ముందు ఉండాలి, ఆరాధన క్రమానికి ముందు ఉండాలి. 12 గంటల కంటే ఎంతకన్నా ముందే రండి, ఒక 5 నిమిషాలు. మీరు నా ప్రభు కంటే ముందుండాలి ప్రేమైన వాళ్ళరా. మీ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. క్షమించాలి. ఒక సహోదరుడు అంట, ఒక దైవజనుడితో ఈ మాట చెప్తూ ఉన్నాడంట. ఒక సహోదరుడు లేటుగా వస్తున్నాడు. దైవజనుడు అడుగుతున్నాడు, సహోదరుడా ఎందుకు మందిరానికి లేటుగా వస్తున్నావు అంటే, ఆ సహోదరుడు వాక్యం ఎత్తాడు, అయ్యా మొదటివాడు కనబడవాడు మొదటి పడినవుగా, లేటుగా వచ్చినా కూడా నాకు అన్నీ అంటున్నాడంట. దైవజనుడు చెప్పాడు, అయ్యా అది మారు మనసుకు సంబంధించింది. నా దేవుడు ఇంకా ఆలస్యం చేసేది, ఇంకా ఒకవేళ మారని వారు ఉంటే ఎప్పటికైనా వస్తారు అని వారికి కూడా అవకాశం ఇచ్చే దేవుడు నా దేవుడు. అది మారు మనసుకు సంబంధించింది అయ్యా, నీకు సంబంధించింది కాదు. మొదటివాడు కనబడేవాడు అంటే దానికి సంబంధించింది కాదని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సరే తప్పైందండి, మందిరానికి క్రమంగా వస్తారని చెప్తున్నాడు. ఏమండి, మందిరానికి మీరు వచ్చే సమయాన్ని బట్టి అంటే, ప్రభువా నేను దైవజనుడా నేను లేటుగా వచ్చినా నాకు వచ్చే దీవెనలు వస్తాయా అంటే అనుకుంటున్నాను అతను. అది మారు మనస్సుకు రిలేటెడ్ ప్రియమైన వాళ్ళరా. మీరు ఏ సమయానికి వస్తే ఆ దీవెనలే. ఒక 100 మార్కులు వేశారనుకోండి, 12 గంటల కన్నా ముందు వచ్చిన వాళ్ళకి 100 మార్కులు. ఏమండి, 12 గంటలు దాటింది అనుకోండి, మార్కులు తగ్గుతాయా లేదా? మీకు ఫుల్ మార్కులు కావాలా కదా? ఫుల్ మార్కులు రావాలంటే సమయానికి రావాలి ప్రేమైన వాళ్ళరా. నా దేవుని మందిరానికి వచ్చి మీరందరూ కూడా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతా మీకు తెలుసు కానీ సమయానికి రమ్మని మిమ్మల్ని చెప్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ 2వ వచనం చూద్దామా? నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. చాలు ప్రేమైన వాళ్ళరా. రెండవదిగా మొట్టమొదటిగా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. రెండవదిగా మన నోటిని కాచుకోవాలి. ఎందుకు? ఇది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో ఎలాగూ పడితే అలాగూ మనం మాట్లాడడానికి వీల్లేదు. కొంతమంది మందిరానికి వచ్చి ఫోన్ వచ్చింది అనుకోండి అంటారు, మనల్ని అంటారా లేదా? అటువంటి ఇక్కడ జరగకూడదు ప్రేమిని వాళ్ళరా. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరము, ఇది పరిశుద్ధ దేవుని ఆలయము కనుక అటువంటి మాటలు ఇక్కడ జరగకూడదు. మన మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి, మన నోటిని కాచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మందిరంలోకి వచ్చిన మనము అక్క వదిన ఏం చేస్తా ఉన్నావు, అదేంటి ఇదేంటి అని ఆ ముచ్చటలు ఇక్కడ పెట్టకూడదు ప్రేమిని వాళ్ళ. అవన్నీ బయట. మందిరంలోనికి వచ్చినప్పుడు మన నోటిని జాగ్రత్తగా చూసుకోవాలి. విస్తారమైన మాటలు ఇక్కడ ఉండకూడదు. ఏమండి, మందిరానికి వచ్చిన తర్వాత అదేంటి వారికి ఎలా జరిగింది వీరికి ఎలా జరిగింది ఆ మాటలు ఇక్కడ కాదండి. ఈ మందిరంలో మీ నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి. అప్పుడే దేవుని తేజస్సు నిలుస్తుంది. దేవుని తేజస్సు నిలిచినప్పుడే అంతకుముందు చెప్పిన కార్యాలన్నీ జరుగుతాయి. ఏమండి, కార్యాలు కావాలి కానీ కండిషన్స్ అప్లై అన్నాను కదా, మీ నోటిని జాగ్రత్తగా కాచుకోవాలండి. నేను చెప్తా, ఈ ఎగ్జాంపుల్ బాగుంది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారంట ఒక 2 వ్యక్తులు. వెళ్ళంట కలెక్టర్ గారు కూర్చుని ఉన్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమంటారు కలెక్టర్ గారు? వెళ్ళింది ఎందుకు? కలెక్టర్ గారిని కలుద్దామనేగా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఏమంటాడు? గెట్ అవుట్ అంటాడు ఆయన. ఏమండి,
వెళ్ళిన పని ఏంటి? ఆయనతో మాట్లాడాలి. నీవు వచ్చినది దేవునితో మాట్లాడడానికి, దేవుడిని దర్శించడానికి, దేవుడిని స్తుతించడానికి కదా. దేవునితో ఉండాలి మీ లింక్. మీరు చేసుకుంటే ఇంకెందుకు? గెట్ అవుట్ అంటారు ప్రభువు కూడా. నేనంటాను ప్రియమైన వాళ్ళరా, మీ నోటిని జాగ్రత్తగా కాచుకోండి. మందిరంలోకి వచ్చినప్పుడు మీ నోటిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. సమయానుకూలంగా ముందుకు వెళ్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ తర్వాత వచ్చిన చూద్దాం. విస్తారమైన పనిపాటుల వలన విస్తారమైన పలిపాటల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవుని కింద ఉంటుంది ప్రేమైన వాళ్ళరా, నీ మొక్కుబడులు దేవునికి చెల్లించాలని. ఎక్కువగా వివరిస్తే మీరు బాధపడతారు. ఏమండి? ఎక్కువగా వివరించిన ఇష్టం ఉండదు సంఘంలో వారికి. ప్రేమైన వాళ్ళరా, మొక్కుకొనకునుడియే శ్రేష్టము. ఒకవేళ మొక్కుకున్నారా చెల్లించవలసిందిగా దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యంలో ఉంటుంది, ఉత్సాహంగా ఇచ్చేవాడు ఆశీర్వదించబడతాడు. ప్రేమైన వాళ్ళరా, అంత మాత్రమే కాదు కానీ కొంచెంగా విత్తువాడు, చూడాలండి, కొంచెముగా విత్తువాడు కొంచెంగా వస్తారంట. విస్తారంగా విత్తువాడు విస్తారంగా వస్తాడు. ఏమి విత్తనవాడు? నేను చెప్పనా? విస్తారంగా కోస్తాడు. విస్తారా వాడిని చూస్తూ ఉంటాడు. ఏమండి? నేనంటాను, విస్తారముగా విత్తువాడు విస్తారంగా కోస్తాడు. ఏమి విత్తనవాడు పక్కన చూస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో మీరు మొక్కుకుంటే ఖచ్చితంగా చెల్లించండి. అది మీకు ఆశీర్వాదం అండి. ఎందుకంటే ఎక్కువ చెప్పను నా గురించి. ఏమండి? ఇంకొక మాట చెప్తూ ఉంటాను. దేవుని వాక్యంలో 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవుని మందిరంలో మనము జాగ్రత్తగా ఆలకించాలి. ఆ మాట చదువుదామా? 1వ వచనంలోనే ఉంటుందండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మందిరానికి వచ్చిన మీరు, మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్న మీరు, మీ నోటిని కాచుకున్న మీరు ఏం చేయాలి? ఆలకించాలి. ఏం ఆలకించాలి? ఏమండి? బాగా చెప్పారు. దేవుని వాక్యాన్ని ఆలకించాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఆలకించాలి. దేవుని మాటలను ఆలకించాలి. ఎందుకు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. ఆ వాక్యమైన దేవుడు మాట్లాడుతూ ఉంటే మీరు ఆలకించరా? ఏమండి? మీరు వచ్చిందే దేవుడి కోసం. ఆ దేవుడే మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడదు మీకు. ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరానికి వచ్చిన మీరు ఆయన మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏమండి? చాలా జాగ్రత్తగా ఆలకించాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండేనలా మీకు ఏది ఇష్టమో నేనంటాను, మీకు అన్ని ఇష్టమే. అడుగుతారు. అడిగే ముందు ఒక చిన్న పాయింట్ ఉంది. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని మాటలు మీ యందు నిలిచి ఉండాలంటే మీరు వినాలిగా. ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిరానికి వస్తున్న మీరు ఆయన మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆలకిస్తే ఆశీర్వదించబడతారండి. ఏమన్నారు? ఆలకించే మాటలు భద్రపరచుకుంటే ఏది ఇష్టమో అడగొచ్చు. భద్రపరచుకోకుండా అనడానికి వీల్లేదు. ఏమండి? ఆ ఆజ్ఞ తర్వాత ఆశీర్వాదం వస్తుంది. అది పాటిస్తేనే ఆశీర్వాదం కదా. నేనంటాను ప్రియమైన వాళ్ళరా, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. మీ నోటిని కాచుకోండి. ఆయన దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. అంత మాత్రమే కాదు, ఒకవేళ మొక్కుకుంటే చెల్లించండి. లాస్ట్ ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను ప్రియమైన వాళ్ళరా. ఆయన మందిరంలో ఎలాగ ఉండాలంటే లాస్ట్ వచనం చూడండి. లాస్ట్ వచనం 7వ వచనం చివరి భాగం. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. చాలా జాగ్రత్తగా ఆలకించకండి. నీ మట్టుకు నీవు. కొంతమంది చెప్తారు, మా మందిరంలో ఎవరు అలా ఉండరండి, అందుకోసం నేను ఇలాగే ఉంటున్నాను అంటారు. ప్రియమైన వాళ్ళరా, నీ మట్టుకు నీవు భక్తి చేసుకో. నీ మార్గము ప్రభువై ఉండాలి, పక్కన వారు కాదు. ఏమండి? మీరు చూడవలసింది మీ కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుని. అందుకనే మీరు పక్కన వారు పట్టించుకోవద్దు. ప్రియమైన వాళ్ళరా, మీ మట్టుకు మీరు ఏ విధంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు గలవారుగా ఉండాలి. భయభక్తులు అంటే మీకు ఏమర్థం అవుతుంది? మీ అందరికీ ఒకవేళ నేను అడుగుతూ ఉన్నాను, చాలామందికి భయభక్తులు ఉన్నాయి అనుకుంటారు. నేను ఒక మాట చెప్తున్న తర్వాత మీరే చూసుకోండి. మనలో భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ప్రియమైన వాళ్ళరా, భక్తి చేస్తాం, అయ్యో దేవుని మందిరం అంటే దేవుని మందిరంకి వెళ్ళాలని వచ్చేస్తాం, కానీ భయముతో కూడిన భక్తి మనకు ఉండదు. ఒక దైవజనుడంట బస్సులో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు పక్కన ఒక యవ్వనస్తుడు కూర్చున్నాడంట. ఆ యవ్వనస్తుడు అప్పటిదాకా ఫోన్లో అవని ఆషోస్ ఈషోస్ అని వ్యర్థమైనవి చూస్తూ ఉన్నాడంట. అల్లరితో కూడినవి చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉండగానే అటు వెళ్తూ ఉన్నప్పుడు ఒక మందిరం కనబడిందంట. అప్పటికప్పుడే ఆపేసి ఆమె అనుకుంటా ఉన్నాడంట. హల్లెలూయా. ఏమని ఎందుకు చెప్తున్నాను అంటే, భక్తి ఉన్నది, భయం లేదు. యవనస్తుడు ఈ దైవజనుడు కనిపెట్టాడు అతన్ని. అప్పుడు ఆలోచన, ఇతని భక్తి ఉంది కానీ భయం లేదు.
భయము లేని భక్తి వ్యర్థము ప్రియమైన వాళ్ళరా. చాలా మంది భక్తి చేస్తారు కానీ దేవుని భయం వారిలో ఉండదు. నేనంటాను, ఆ యవ్వనస్తుడికి తెలియదా దేవుని మందిరం వచ్చింది అని అనుకుంటూ ఉన్నాడే. అల్లరితో కూడిన ఆటపాటలు మనకు తగువని వాక్యం ఉంది కదా, ఆ వాక్యం తెలియదా? తెలుసు, వినడు. దేవునికి భయపడడు ప్రియమైన వాళ్ళరా. అటువంటి విధముగా ఉంటే మనకు ఆశీర్వాదాలు రావండి. మన బాధలు తీరాలన్నా, మనకు స్వస్థతలు కలగాలన్నా, మనము దీవించబడాలన్నా, మన కరువులు పోవాలన్నా ఏం చేయాలి? ఇవి పాటించాలి. నేనంటాను, దేవుని మందిరానికి వచ్చే మనము భయముతో కూడిన భక్తి చేయాలి. నీవు లేచుట, కూర్చునుట, పండుకునుట ఎరుగైన ఆ దేవునికి మనము భయపడాలి ప్రియమైన వాళ్ళరా. భయపడుతూ, అయ్యో ఇది నా దేవుని సమయము, నేను ఎలాగూ దొంగిలించదను, అయ్యో నా దేవుడు వ్యర్థమైన వాటిని చూడొద్దన్నాడు కదా, అయ్యో నా దేవుడు కన్యకను చూడొద్దని యోబు గారు నిబంధన చేసుకున్నాడు కదా, ప్రభువా వ్యర్థమైన వాటిని నేను చూడక నా కన్నులు త్రిప్పివేయమని దావీదు గారు చెప్పుకున్నాడు కదా. ఆ విధముగా మీరందరూ ఒక నిర్ణయానికి రావాలండి. వ్యర్థమైన సీరియల్స్, ఆటపాటలు, ఇది అల్లరితో కూడిన ఆటపాటలు కదా, ప్రభుకు ఇష్టం లేదు కదా అని ఆ భయము కూడి తర్వాత భక్తి చేయండి, ఆశీర్వాదం వచ్చుద్ది. లేని పక్షంలో నేను భక్తి చేస్తా ఉన్నా, ఆదివారం వెళ్తా ఉన్నా, బుధవారం వెళ్తా ఉన్నా, సాటర్డే వెళ్తూ ఉన్నా అనుకుంటే మనకి ఆశీర్వాదం రాదండి. భయముతో కూడిన భక్తి గొప్ప లాభం కలిగిస్తుంది. నేను కొనసాగించను, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే క్షమిస్తానయ్యా, ఇదిగో ఒప్పుకుని విడిచిపెడుతున్నానయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, ఇదిగో ఈ సంవత్సరంలో న్యాయం తీర్చునాయనా. ప్రార్థన చేద్దామా? ఎవరికి వాళ్ళు ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఇంతవరకు నీ దాసుని నిలబెట్టి బలంగా వాడుకున్నారు, నీకు స్తోత్రం నాయన. మందిరంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటే బిడ్డలు ఆస్వాదించబడతారో, దీవించబడతారో, కరుణించబడతారో, నెమ్మది పొందుకుంటారో, సంతోషించగలుగుతారో తగిన లేఖన భాగాలు వాక్యం ఆధారంగా ప్రభా బైబిల్లోంచి తేటతెల్లం చేసి మాట్లాడినట్టు ప్రభా మాటలను బట్టి నీకు వందనాలు నాయన. ఇంతవరకు ప్రభుత్వపడ్డ వాక్యాన్ని దీవించి మందిరంలో ఈ మొట్టమొదటి వాక్యాన్ని ప్రభా ఇది రాబోయే అనేక వందల వేల వాక్యాలుగా మార్చబడటానికి అనుకూలపరిచి అనేక మంది దైవజనుల యొక్క మందిరంలోకి వచ్చి రాబోయే దినాల్లో ఫలభరితమైన మందిరంగా మీరు మార్చిన ఆయన దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నటువంటి ఆ కృపా భాగ్యం సమృద్ధిగా దయచేయమని యేసునామమున ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. బిళ్ళారు, మరి పూర్వ దినాల్లో మరి దావీదు మందిరం కట్టాలని కష్టస్థితిలో, ఇబ్బంది స్థితిలో, వృద్ధాప్య స్థితిలో మరి బంగారం ఏంది, వెండి ఏంటి, ఇత్తడేంది, రాగేంది, కర్రలేంది, మాలేంది సమస్తం కష్టస్థితిలో సంపాదించి మందిరం కడదామని చెప్పి ఆలోచన కలిగి అక్కడ అంతా సమకూర్చాడు. ఆ టైంలో దేవుడు వచ్చి అంటాడు, దావీదా నువ్వు మందిరం కట్టొద్దు, నీ కడుపున పుట్టిన కుమారుడు ఆయన పేరే సొలొమోను, ఆయన ద్వారా నేను మందిరం కట్టిస్తాను. చూడబెళ్ళారా, ఆయన ద్వారా మందిరం కట్టిస్తానంటే అర్థం ఏంటి? మందిరం కట్టాలని ఎవరు ఉద్దేశం అయ్యింది? దేవుడు ఉద్దేశం అయ్యింది. ఆలోచించడం ఈయన ఉద్దేశం, కట్టడమేమో దేవుని చిత్తం. కాబట్టి మందిరం కావాలి, ఒక గ్రామానికి మందిరం కావాలి, ఒక పట్టణానికి మందిరం కావాలి, ఒక దేశానికి కూడా మందిరం కావాలి అవసరమైతే. ఎందుకంటే మందిరంలో గొప్ప కార్యాలు జరుగుతాయి బిళ్ళారా. ఎందుకంటే మందిరం గొప్పదనమాట. అన్నిటికంటే కూడా మందిరం, దేవుని మందిరం తప్పనిసరిగా కావాలి ప్రతి గ్రామానికి కూడా. కాబట్టి దేవుడే మొదటిగా ఈ మందిరం నమూనా ప్రత్యక్ష గుడారానికి ఇచ్చి అక్కడ ఒక మందిరం ప్రత్యక్ష గుడార ఆకారంలో కట్టించాడు అనమాట. ఆరణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని. సరే, ఏదో ఒక రకంగా సొలొమోను అది కొద్ది సమయంలోనే మందిరం కట్టేశాడు. ఆ జ్ఞానం దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు, ఆ తెలివితేటల సొలొమోనుకి ఇచ్చాడు. దానితో పాటు ఆయన పనిచేసేటువంటి పరిచారకులు కూడా దేవుడు అప్పటికప్పుడే మరి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆ మందిరం కొద్ది రోజుల్లోనే బిళ్ళరా అదే కొంత సమయంలోనే దేవుడు కట్టించాడు సొలొమోను గారు. అయితే ఆ మందిరంలో కట్టిన తర్వాత మరి బలులు అర్పించాడు, ప్రార్థన చేశాడు. వచ్చి చూడండి, కొన్ని పొట్టేళ్ళు తెక్కొట్టాడు ఆ రోజున. ఈరోజు ఎన్ని కోళ్ళు తెగినాయో నాకు తెలియదు కానీ ఆ రోజు సొలొమోను గారు పొట్టేళ్ళు తెక్కొట్టి బిళ్ళారా కొన్ని వేల మందికి బిళ్ళారా భోజనం పెట్టాడు అనమాట. మందిర ప్రతిష్ఠ రోజున భోజన కార్యక్రమాన్ని సొలొమోను గారు దేవుని ప్రణాళిక ద్వారా ఏర్పాటు చేశాడు. కాబట్టి దీంట్లో ఎవరు పాల్గొన్నా సరే, ఈ భోజన కార్యక్రమంలో నేను ఇచ్చానయ్యా, నేను చేశానయ్యా అని ఎవరు పాల్గొన్నా సరే వాళ్ళందరూ ఆశీర్వదించబడదురుగాక. అది బిళ్ళారా. కాబట్టి ఈ రోజున మరి దేవుని మందిర ప్రతిష్ఠ కార్యక్రమంలోకి నీవు నేను మన అందరూ వచ్చాం. మా జత పని వారు కూడా వచ్చాడు ఈ రోజున. కాబట్టి అందరూ వచ్చారు, ఈ ఊరు విశ్వాసులు వచ్చారు, ఇంకా గ్రామ పెద్దలు వచ్చారు, మరి దైవ సేవకులు వచ్చారు. మరి థామస్ గారు అంటే వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు. వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు బతికున్న రోజుల్లో మా ఊరు వచ్చేవారు.
నాతో చాలా మంచిగా ఉంటారు, సంతోషంగా. మరి వాళ్ళ అబ్బాయి గారు కూడా దేవుని సేవ చేస్తున్నారు ఇక్కడ. మరి దైవ సేవకులు వచ్చారు, ఇంకా కొంతమంది గ్రామస్తులు బయట మన గ్రామం నుంచి వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఈ మందిర ప్రతిష్టకు వచ్చారంటే యేసయ్యకి సంతోషం, దుఃఖమా? యేసయ్యకి సంతోషం, నాకు సంతోషం, మీకు సంతోషం, అందరికి సంతోషమే పిల్లారు. అందుకని దేవుడు ఏం చెప్పాడు? ప్రజలందరికీ సంతోషం అన్నాడా? ఒక్కడికని అన్నాడా? చింతాయపాలెం సీని గారికి అని సంతోషం? ఏనాయనా? చింతాయపాలెం సీని గారికే కాదు ఈ సంతోషం. ముందు ఆయన సంతోషం మనకిచ్చాడు, ఇల్లు ఇచ్చాడు ఫస్ట్, దాంట్లో పెట్టుకొని ఆయన అన్నాడు, చాలా సంతోషం. అయితే జనం పెరిగే కొద్దిగా ఇల్లు సాల్టల్లా. మరి ఇప్పుడు దేవుడు ఆలోచించాడు, చింతాయపాలెం సీని గారికి ఇల్లు సాల్తనాయని నీకు నేను ఒక మంచి మందిరం ఎత్తాను, పొలాల్లో ఎత్తానని చెప్పి ఉచితంగా ఇచ్చాడు. మామూలు విషయం కాదు ఇది. మన మందిరాలన్నీ ఉచితంగానే వచ్చినాయి, ఎక్కడ కొన్నా ఏమీ లేవు. అడిదిపాల్లో ఉచితం, చెరుకూరులో ఉచితం, వేడపాల్లో ఉచితం, సూదరపాల్లో ఉచితం. ఇదేంటి బిళ్ళారా? ఎక్కడ పోయితే అక్కడ ఉచితమే. ఇదేమైనా కొన్నామా చెప్పండి? స్థలం ఉచితం అంతా దేవుడు ఇచ్చాడు. లేవీలకంట ఉచితంగా ఇప్పించాడంట, మందిరాలకి కానీ సమస్తం ఉచితంగా ఇచ్చాడు బిడ్డల లేవీలకి. అలాగనే దేవుడు మనం లేవీల పని చేస్తున్నాం కాబట్టి అన్ని ఉచితంగానే ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి యేసుని బిగ్గర కనపడదాం. ఇంకా నా ఉచితముగా ఇచ్చును గాక, ఇంకా స్థల విశాలమగును గాక, సమృద్ధి జనంతో నింపబడును గాక, ఉద్యమంతో నింపబడును గాక. మామూలు విషయం కాదు. చెరుకూరులో అయితే ఒక ఆయన మందిరం కట్టి ఈ మందిరం వాడుకోపో అన్నాడు నన్ను. మామూలు విషయం కాదు. మందిరం కట్టి ఇది వాడుకో అన్నాడు. నేను ఒంగోలు వెళ్ళా. ఒంగోలు ఒక ఆయన మందిరం కట్టాడు. ఎవరైనా అద్దెకు తీసుకుని పెడతారు. నా వాక్యం ఒంగోలులో టీవీలో విన్నాడంట ఆయన. ఈయనకి మందిరం, నా మందిరం ఓరణ ఇద్దాం, వారం పెట్టుకుంటాను అనుకున్నాడు. సరే నేను వెళ్ళి ఒక ఆయన ద్వారా అడిగితే నాకు రూపాయి వద్దు, ఓరణ పెట్టుకున్నాడు, ఫ్యాన్లు ఓరణ వేసుకోమన్నాడు. చీరాల్లో పెడితే ఒక ఆమె విజయలక్ష్మి గారు అని ఆమె ఒక మందిరం కట్టుకుని ఎంతకాలం పెట్టుకుంటే అంతకాలం ఓరణ పెట్టుకో. ఇదేంటి బిడ్డ? ఎక్కడ పోయినా ఓరనే. ఇదేంటి బిడ్డ? లేవీలకు దేవుడు తన కనుదృష్టి వారి మీద ఉంచినప్పుడు ఏ ఊరిలో సరే లేవీలే. చప్పట్లు కొట్టి యేసుని బిగ్గర కనపడదాం. చూడబడ్డారు ఎంత గొప్ప దేవుడు. అలాగనే సూదివారి పాలెంలో పిల్లారా ఒక కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా చింతాయపాలెం శ్రీని గారి ఇంట్లో దేవుని యొక్క సేవా పరిచర్య కొనసాగుతూ ఉన్నది. మరి మీరందరూ వచ్చి ఎంతో దేవుని యొక్క వాక్యాన్ని బలపరచబడ్డారు. వ్యాధులు పోయినాయి, దయ్యాలు పోయినాయి, నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచబడ్డాయి, గొర్రెలు చచ్చిపోతుంటే బతికిని, దురాత్మ శక్తులతో బాధించబడుతుంటే స్వస్థపరచబడ్డారు. ఇన్ని రకాల మహా అద్భుతాలు మరి చింతాయపాలెం శ్రీని గారి ఇంట్లో మరి మీరు అందరూ అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన దేవునికి ఇచ్చాడు అనమాట కొన్ని సంవత్సరాలు. పాపం వాళ్ళు ఇల్లు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కోడళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. అయినా సరే అయ్యా దేవునికి వాడుకోండి మీరు మందిరం వేసుకున్న దాకా. వాళ్ళు ఎప్పుడు తొందర చేయలే వెళ్ళిపోమని. కాబట్టి పిల్లలు అంత ప్రేమించారు వాళ్ళు దేవుణ్ణి. కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. అది పిల్లారా. ఎందుకంటే బైబిల్లో చెప్పాడు, నా నిమిత్తం గ్లాసులు సన్నీళ్ళు ఇచ్చిన ఫలితమో పోగొట్టుకోరండి పిల్లారు. ఎప్పటికైనా కుటుంబం దీవించబడింది అంతే. ఆయన మమ్మల్ని ఏం అద్దె అడగల, ఇంటికి అడిగాడా? ఒక్క రూపాయి అడగల. పెట్టుకో. ఆయన కూడా ఊరనే, ఏ ఊరిలో ఊరనే. ఇదేంటి బిడ్డారా? అందుకని మనం రాజులైనా రాజుగారు వస్తుంటే ఊరు డబ్బులు తీసుకోరు. దేవుని బిడ్డలకు అంత ఆధిక్యత ఉంది బిడ్డలు దేవుని దగ్గర. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఈ రోజున. కాబట్టి సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఆ ప్రతిష్ఠ దినాన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన వెంటనే మందిరం అంతా ధూమముతో మహా తేజస్తో నింపబడిన తర్వాత ఆ దాంట్లో ఉన్న యాజకులంట లోపల నిలబడలేక పరిగెత్తుకుని బయటకు వెళ్ళిపోయారంట. ఆ బలమైనటువంటి పిల్లలు అభిషేకం వచ్చేసింది ఆ మందిరంలోకి. ఈరోజు దేవుని సన్నిధి వచ్చేసింది పిల్లలు, నేను నమ్ముతున్నాను. దేవుని అభిషేకం వచ్చేసింది మందిరంలో, దేవుని తేజస్సు వచ్చేసింది మందిరంలో. అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అనిపించిన ఆ మందిరంలో, ఈ మందిరంలో పిల్లరా దేవుని అభిషేకం పిల్లలు బలంగా దిగి వచ్చేసింది. ఇది తరతరములు ఉండునుగాక, యేసు ప్రభు వచ్చిందాక ఉండునుగాక, మన పిల్ల తరం ఉండునుగాక. అంతేకాదు నిలబడిపోయింది అంతే పిల్లలు. నా వాక్కును దేవుడు చెప్తుండ నా సేవకుని మాట అంతే పిల్లలు. ఇక దీంట్లోకి ఎప్పుడు వచ్చినా సరే మీకు ఆశీర్వాదం, ఎప్పుడు వచ్చినా దీవెనే పిల్లారా. సరే ఇప్పుడు అంత చెప్పడానికి ఇప్పుడు అంత తీరుబాటుగా ఎవరు కూర్చోాలా ఇక్కడ? మీరు కూడా తీరుబాటుగా కూర్చోలేదు కదా. పాస్టర్ గారు తొందర 4 మొక్కలు చెప్పు మాకు. ఆ మొక్క ఉందా రెడీ మొక్క? ఏ మొక్క?
ఇప్పుడు మాసం మొక్క రెడీలో ఉంది, ఈ మొక్కలన్నీ ఇవన్నీ మేము విన్నామయ్యా, ఏదో 4 మాటలు చేస్తే 4 మొక్కలు టక్కున ఈనేసి వెళ్ళిపోతాం ముగించంటున్నారు. కొంతమంది పైకి చెప్పలేకపోయినా లోపల ఉండి ఆ బాధ నాకు తెలుసు, లోపల బాధ లోకానికి తెలుసు అంట, కానీ నాకు తెలుసు బాగా, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అనిపించా బాధ. మా ఊరు సేవకులు 3 గంటల దాకా వదలరు. ఇదేంటి నాయనా అనుకుంటా కూర్చునేవాడిని, నాకేమో ఆకలి అవుతూ ఉండిద్ది, ఎప్పుడు వదిలిపెడతాడో పరిగెద్దామని చూసేవాడిని. కాబట్టి అయ్యన్న అనుభవాలు నాకు ఉన్నాయి. సరే, క్లుప్తంగా చెప్పేస్తా. మందిరం యొక్క ఉపయోగాలు ఇందాక తిమోతి కొన్ని విషయాలు చెప్పాడు, ఇంకా కొన్ని నేర్చుకుందాం. మొదటిగా మందిరం యొక్క ఉపయోగాల గురించి. మందిరం కట్టుకున్నాం కరెక్టే, మందిరం యొక్క ఉపయోగాలు ఏంటంటే, నా మందిరము సకల జనులకు ఏ మందిరం? ప్రార్థన చేస్తే చాలు ఇక్కడికి వచ్చేస్తాడు దేవుడు, అంతే. ఇసుక మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరం విప్పి ప్రార్థన చేసిన వెంటనే మందిరంలోకి వచ్చి మాట్లాడాడు. పిల్లారా, మందిరంలో ప్రార్థన చేస్తే ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టమున్నా, ఏ ఇరుకున్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ అపాయం ఉన్నా మందిరంలోకి వచ్చేసేయండి, అంతే. వచ్చి నాయనా ఇదిగో నా బాధ, ఇదిగో నా కష్టం అని ఆ ఉత్తరం విప్పి అట్లయితే పరిచి ప్రార్థన చేశాడు, నీవు కూడా అట్లా ప్రార్థన చేస్తే ప్రార్థన నీకు జవాబిచ్చునుగాక. ఆమేన్. రెండవదిగా మందిరం యొక్క రెండో ఉపయోగం ఏంటంటే, ఈ గ్రామానికి మందిరం చాలా అవసరం. చూద్దాం, హగ్గయి రాసిన పత్రిక గ్రంథము 2:18 సహాయం చేయండి. హగ్గయి 2:19 చదవండి. మందిరం యొక్క రెండో ఉపయోగం ఏంటంటే, ధనధాన్య సమృద్ధిగా ఉండిద్ది అంటే పిల్లారా. పిల్లారా, ధనధాన్యాలు సమృద్ధిగా పండుతాయంట. ధనము అభివృద్ధి పరచబడింది గ్రామంలో. అంతేకాకుండా మరి సమృద్ధి అయినటువంటి పంటలు పండుతాయి అంటే పిల్లారా మందిరం ఉంటే. అందుకని దేవుడు చెప్తున్నాడు, పునాది వేసిన దగ్గర నుంచి చూసుకోండి, కావాలంటే మందిర పునాది వేసిన దగ్గర నుంచి ఇక ధనము లేకపోతే ఈ సమృద్ధి సస్యశ్యామలముగా మీ పంటలన్నీ సమృద్ధిగా పండుతుని చూసుకోండి కావాలంటే అని జ్ఞాపకం చేస్తాడు ఇప్పుడు రగ్గయ్య ద్వారా. మందిర పునాది వేసిన దగ్గర నుంచి కూడా మీ పంటలు సమృద్ధిగా పండలేదా? చూడండి ఎలాగంటాడు, చదవండి అక్కడ బైబిల్లో. యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. చూడండి, మందిరపు పునాది వేసిన దగ్గర నుంచి ఇది మొదలుకొని, ఒకప్పుడైతే చెట్లు పండలేదు, కాపు కాయలేదు, అంజూరు చెట్లు కాయలేదు, ఇక మొదలుకొని మందిరం పునాది వేశారు కాబట్టి ఇక మొత్తాన్ని సమృద్ధిగా నేను దీవించేస్తాను. అంటే ఎండిపోయిన కర్రగా ఉండొచ్చు, నువ్వు చిగురింపలేని కర్రగా ఉండొచ్చు, నువ్వు ఎందుకు పనికిరానేటువంటి స్థితిలో ఉండొచ్చు, ఎండిపోయిన కర్రగా ఉండొచ్చు, కానీ నీ కర్రను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చిగురించే కర్రగా చేస్తాడు. ఎప్పుడో తెలుసా? మందిరాన్ని ప్రేమించారంటే, మందిరంలోకి వచ్చారంటే, మందిరం వైపు చూసినా సరే, మందిరంలోకి వచ్చినా సరే, మందిరంలోకి వచ్చి ప్రార్థించినా సరే నీ ఇళ్ళల్లో కూడా దీవించబడతాయి పిల్లారా. మీ పంటలన్నీ ఆశీర్వాదమేక. మందిర పునాది వేసిన తర్వాత ఆలోచించుకోండిగా, ఇక్కడి నుంచి చూసుకోండి ఎట్లా అయిపోయింది మీ జీవితం అని దేవుడు హగ్గయి ద్వారా మాట్లాడుతున్నాడు పిల్లారా. సంఖ్య 17:4 చదవండి. సంఖ్య 17:4 దాంట్లో ఎవరు రేపటిదో చూద్దాం. చూడండి దేవుని యొక్క వాక్యంలో చూడండి, అహరోను కర్ర ఎండిపోయిన కర్ర, జీవం లేని కర్ర, బలము లేని కర్ర, ఎవరు లెక్క చేయనటువంటి కర్ర, లేవి కర్ర, అహరోను కర్ర. ఆ కర్రను అంటాడు దేవుడు, బాబు ఈ కర్రను, ఎండిపోయిన కర్రను చూడండి బిడ్డారా, ఆ మందసం ఎదురుగా ఉంచి, మందసం ఎదురుగా ఉండిద్ది, ధూపవేదిక ఉండిద్ది పరిశుద్ధ స్థలంలో, దాని ఎదురుగా ఆ ధూపవేదిక దగ్గర దాని ఎదురుగా పెట్టారండి ఈ కర్రను. ఆ మందసం ఎదురుగా చిగిరించి, పుష్పించి, బాదం కాయలు కాసి అందరూ సమృద్ధిగా తినొచ్చు అంటాడు. చదవండి అక్కడ ఏమరేపడిందో. నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలను. దేని ఎదురు పెట్టాలి చెప్పండి? అహరోను కర్ర శాసనములు ఎదుట. శాసనాలు ఎక్కడుంటాయి? మందసంలో ఉంటాయి. మందసము ఎదుటగా ఏముండిద్దంటే చూడండి బిడ్డరా, ఆ దూపార్తి ఉండిద్ది అనమాట, దూపాలు వేసేటువంటిది. ఆ దూపం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. నా ప్రార్థన దూపంలాగా వెళ్ళిపోయిందని అంటాడు. ఈ ధూపవేదికైనటువంటి ప్రార్థన జీవితం బిడ్డరా, ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ మందసం ఎదురుగా కానీ నువ్వు పెట్టుకుని ప్రార్థన చేస్తే, మందసం అంటే యేసుప్రభు యొక్క మందసం ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ చర్చిలోకి. ఈరోజు ప్రతిష్ఠ చేస్తున్నాం కదా, ఈ మందసం ఎదుటికి వచ్చి బిడ్డరా నువ్వు ప్రార్థన చేస్తేనంట
నీ దేవుడు చెప్తాడు ఆ కర్ర అంటే చదవండి ఏం జరిగిందో. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందును ఆ. వాని కర్ర చిగురించును. చిగిరిచ్చిద్దండి పిల్లారా. చూడండి పిల్లారా, మందసం ఎదుట చర్చిలోకి వచ్చి, ఇది ఒక మందసం అనుకోండి, ఈ స్టేజ్ ఒక మందసం అనుకోండి, ఎదురుగా మోకాళ్ళలోంచి ప్రభా నీ సన్నిధిలో నాయన నేను ఎండిపోయిన కర్రగా వచ్చానయ్యా, ఆరిపోయిన కర్రగా వచ్చానయ్యా, పలింపు లేని కర్రగా వచ్చానయ్యా, కాయలు లేని కర్రగా వచ్చానాయన, పిల్లల పట్టలేని కర్రగా వచ్చానాయన, నా కర్రను మీరు చిగిరింపజేస్తారా ప్రభని నువ్వు కూడా ధూపవేదిక ఎదురుగా నిలబడి, ఆ మందసం ఎదురుగా అనగా చర్చిలో ఈ బలిపీఠం ఎదురుగా నిలబడి కూర్చుని మోకాళ్ళలోంచి అయినా సరే ప్రార్థన చేస్తేనంట నీ కర్ర చిగిరించి బాదం కాయలు కాయనుగాక. చప్పట్లు కొట్టి ఏసైన బిగ్గర కనపడద్దు. ఆ చదవండి అక్కడ ఏం రాయబడిందో. అప్పుడు నేను ఆ. ఎవరిని ఏర్పరచుకుందును ఆ. వాని కర్ర చిగురించును. ఆ. ఇశ్రాయేలులు మీకు విరోధముగా ఆ. సణుగుసుండు సణుగులు ఆ. నాకు వినబడకుండా ఆ. మాన్పివేయుదును. ఆ కాబట్టి ఆ. మోషే ఇశ్రాయేలుతో చెప్పగా ఆ. వారి ప్రధానులందరూ ఆ. తమ తమ పితరుల కుటుంబములలో ఆ. ఒక్కొక్క ప్రధానునికి ఆ. ఒక్కొక్క కర్ర చొప్పున ఆ. 12 కర్రలను అతనికి ఇచ్చిరి. ఇచ్చిరి. అహరోను కర్రయు అహరోను కర్ర వారి కర్రల మధ్య నుండిను ఆ. మోషే ఆ. వారి కర్రలను సాక్ష్యపు గుడారములో ఆ. యెహోవా సన్నిధిని ఉంచెను. యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధి ఉంచానా. మరునాడు మోషే దేవుని మందిరంలో ఉంచాడనమాట. సాక్ష్యపు గుడారం అంటే మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా ఆ. అవి ఆ, లేవి కుటుంబదైన ఆ. అహరోను కర్ర చిగిర్చి ఉండెను. చిగిర్చి ఉండే తర్వాత అది చిగిర్చి అందరూ వినండి, అది చిగిర్చి పూలు పూసి పువ్వులు పూచి బాదము పండ్ల గలదాయను. బాదం కాయలు కాసిందంట. చప్పట్లో వెళ్ళారా. మీకు పిల్లలు పుట్టలేదనుకో అంటే బాదం కాయలు అంటే పిల్లల సాదృశ్యం అనుకోవచ్చు. ఎండిపోయిన కర్ర అంటే నీకు బలం లేదు అనుకోవచ్చు. నీ అంత కూడా పిల్లలు ఆరిపోయిన జీవితంలో ఉండొచ్చు. అయితే నువ్వేం చేయాలి తెలుసా, ఈ యొక్క కర్రను తీసుకెళ్ళి పిల్లరా లేవి కర్ర అనేటువంటి జీవితం లాగా ఎండిపోయిన కర్రగా ఉన్న నీవు ఆ మందసదుడికి వచ్చి ప్రార్థన చేసావంటే నీ కర్ర చిగిరించిద్దంట. చూడండి, పంట పండిద్దంట. పంట పిల్లలు మొత్తం పోయినా సరే మళ్ళీ తెచ్చే శక్తి ఆయనకు ఉంది పిల్లలు. ఎండిపోయిన ఆ పంటను కూడా దేవుడు సమృద్ధిగా తీసుకొస్తాడు. కారణం ఏంటో తెలుసా, నువ్వు మందిరంలోకి వచ్చి ఆ మందసం ఎదుట లేదా ఈ టేబుల్ ఎదుటగా ఈ బలిపేట ఎదురుగా నిలబడి మొత్తం మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే నీ చెట్లు పలింపులోకి వస్తాయి అంటది రెండో ఆశీర్వాదం. మూడోదిగా చూస్తే నా మందిరంలో ఆనందింపజేస్తానన్నాడు. అందరు చెప్పండి, ఏం చేస్తాడంట. మందిరంలోకి నీకు నెమ్మది లేదనుకో, సంతోషం లేదనుకో, నిద్ర పడతలేదనుకో, దేవా నాకు నిద్ర రావట్లేదు నాయన, వీళ్ళు అనే మాటలు నాకు బాగా చూటిపోటి మాటలు గాయాలు అయిపోతున్నాయి మా ప్రభా, సంతోషం రావట్లేదు ప్రభా, ఎప్పుడు దుఃఖంలో ఉన్నాను ప్రభా అని ఇంట్లో ఉండకుండా మందిరంలోకి వచ్చంట, ప్రభా నాకు ఆ యొక్క సంతోషమే ప్రభని అంటే సంతోషం అప్పటికప్పుడే పంపించేస్తాడు అభిషేకం లాగా. చప్పట్లు కొట్టి యేసయ్య బిగ్గర కనపరుద్దాం. తర్వాత మందిరములో ఆశీర్వదిస్తాడంట. చూద్దాం బైబిల్ యొక్క వాక్యంలో ఏరబడిందో. దేవుని యొక్క వాక్యం కీర్తన 92:13. కీర్తన 92:13 చూడండి. మందిరములోనంట దేవునికి ఆశీర్వాదం ఉండిద్దండి పిల్లారా. ఎక్కడ తిరిగినా నీకు ఆశీర్వాదం ఉండదు. ఎవరి దగ్గర నీకు నేను ప్రేమించరు పిల్లారా. మందిరంలోకి వచ్చి కానీ ప్రార్థన చేస్తానంట నువ్వు వర్ధిల్లుతావంటే పిల్లారా. జ్ఞాపకం చేసుకోండి, చదవండి అక్కడ ఎవరైనా. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారంటే పిల్లారా. గుర్తుపెట్టుకోండి, ఒక దశ నుంచి మరొక దశకి వెళ్ళిపోతారు. నువ్వు మందిరాన్ని ప్రేమించి రెగ్యులర్గా బుధవారం, శనివారం, ఆదివారం ఇంకా ఉపాస గుడికలు ఉంటే ఆటికి అన్నిటికి కూడా పిల్లలు మీరు వచ్చి మందిరాన్ని ప్రేమిస్తూ ఉంటారంట. సంవత్సరానికి మీరు వర్ధిల్లిపోతూ ఉంటారంట. నెలకి మీరు మొవ్వు వేస్తారంట. నెలకి కాపు పెడతారంట పిల్లారా. ఆ స్థాయికి వస్తారు పిల్లలు. ఎప్పుడు తక్కువగా ఇక ఉండరు అనమాట. మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు అంచెలంచెలుగా వర్ధిల్లుదురుగాక. చప్పట్లు కొట్టి యేసయ్యను బిగ్గర కనపరుద్దాం. యేసేపు అంతకంతగా వర్ధిల్లేను, సొలొమోను అంతకంతగా వర్ధిల్లేను, సమూయేలు అంతకంతగా వర్ధిల్లేను, యెహోషాపాతు అంతకంతగా వర్ధిల్లేను, యేసుక్రీస్తు నజరేతులు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. అంతకంతకు వాళ్ళందరూ వర్ధిల్లారు. కారణం ఏంటో తెలుసా, వాళ్ళందరూ మందిరాన్ని ప్రేమించారు. చప్పట్లు కొట్టి యేసయ్యను ఇంకోసారి బిగ్గర హల్లెలూయా ఏం చెప్పండి ఒకసారి. చూసుకోండి, చప్పట్లే కదా ఆర్భాటం కూడా కావాలన్నాడు దేవుడు. చప్పట్లు కొడుతూ ఆర్భాటించమన్నాడు. నోరు కూడా కావాలా. చప్పట్లు కొడితే కుదరదు. అన్నం కలిపితే కాదు, నోరు కూడా కావాలా. ఎందుకో నవలాల. ఒక్కసారి ఎట్టు కొట్టుకుంటే కలుపుతూ ఉంటే కుదరదు. వరకే నోటితో కూడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది పిల్లరా చూసినాడు. ఇక దెయ్యాలు ఉంటాయా మీ దెబ్బకి పరారం ఇప్పటికే వాడికి అయిపోయింది. ఇక ఈ ప్లేస్లో ఇక ఎక్కడ ఉండడానికి వెళ్ళేది తత్తరపోకుండా కిలోమీటర్లు ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు. అలాంటి గొప్ప శక్తిని యేసయ్య మనకి ఇస్తాడు పిల్లలు. ఎందుకో మందిరం. అందరు చెప్పండి. తర్వాత ఇంకా చూస్తే మందిరం ఇంకో ఉపయోగం ఏంటంటే మలాకి 2:7
మలాకి 2:7. చూడండి పిల్లరా, మందిరం అంట వాక్యం పాస్టర్ గారు వచ్చి బోధించడానికంట మందిరం. ఎవరు పడితే ఎవరు బోధించకూడదు ఇక్కడ. దేవుని సేవకులు ఏర్పరచబడ్డ వాళ్ళు మాత్రమే, అయ్యగారు పంపించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ నిలబడి వాక్యం బోధించాలి పిల్లారా. ఆ విధంగా యాజకులు బోధించుతూ ఉండగా మీరందరూ ధర్మశాస్త్ర వాక్యాలు విని నేర్చుకోవాలంట. మందిరం ఎందుకో తెలుసా పిల్లారా, దేవుని సేవకులు వచ్చి వాక్యం బోధిస్తున్నప్పుడు మీరందరూ వాక్యాలు విని నేర్చుకోవాలంటే పిల్లారా. అది అందుకని మందిరం కట్టించాడు. చదవండి. యాజకులు ఆ. సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక ఆ. జనులు ఆ. వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. వారు నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. నేర్చుకోవాలి మీరందరూ కూడా. మందిరం అందుకని కట్టాడు పిల్లారా. ఇంటికాడ కూర్చుండం కాదు. కొంతమంది ఆన్లైన్ మెసేజ్లు వస్తున్నాయి ఇప్పుడు. సార్ మేము ఆదివారం రాకుండా ఆన్లైన్లో చూసుకుంటాం సార్. లేదు, ఆన్లైన్లో ఇన్న వాక్యాలు కరెక్టే కాదంటలేదు. కానీ నీకు ఏదైనా జబ్బు వస్తే ఆ పాస్టర్ గారు ఇంటికి వస్తాడా? రాడు. నీకు బాధ వస్తే ఫోన్ ఎత్తే ఆయన ఎత్తుతాడా? ఎత్తడు. జ్ఞాపకం చేసుకోండి బిళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి. అందుకని మీరు ఏం చేయాలి తెలుసా, మీ కొరకు అన్ని విధాలుగా మిమ్మల్ని సేకరించుకుని మీ బాధలు మోసే సేవకుడి దగ్గరికి మీరు రావాలి. వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా, వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు పిల్లారా. యాజకులు ప్రార్థన చేస్తూ ఉండగా మీరు ఆస్వాదించబడతారని ద్వితీయోపదేశంలో రాయబడింది పిల్లారా. యాజకులు ప్రార్థన జనాలను ఆస్వాదించదన్నమాట. అందుకని మనం ఏం చేయాలి తెలుసా, మందిరానికి రావాలి పిల్లారా. ఇక్కడ ఏమని చెప్పాడు బైబిల్లో, వాక్యం బోధించినప్పుడు అంట మీరందరూ వాక్యం వినటానికి మందిరంలోకి రావాలంట. వాక్యం వల్ల ఉపయోగాలు చెబుతారా? ద్వితీయోపదేశకాండం 17:21, యెహోషువ గ్రంథం 1:8, కీర్తన గ్రంథం 1:2-3 వచనాలు, కీర్తన గ్రంథం 119:50, హెబ్రీ 4:12 ఎన్ని ఇంటికలు చూసుకోండి. ఇప్పుడు సమయం లేదు. వాక్యాన్ని కానీ వింటేనంట నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలిగిపోకుండా ఉంటావంట. నీ మార్గాన్ని వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావంట. దేవారాత్రులు వాక్యం విని ధ్యానిస్తేనంట చూడండి నువ్వు చేసేదంతా సఫలమైద్దంట. వాక్యం వింటే బతికించిద్దంట. అదేవిధంగా వాక్యం అంట సజీవమై 4:10-12 హెబ్రీ బలము గలదై. చెప్పండి. కొన్నిసార్లు వాక్యం చెబుతుంటేనే ప్రజలు పడిపోతూ ఉంటారు. 2 అంచుల గల కత్తి, ప్రజలు పశ్చాత్తాపడి కన్నీరు కాచి ఒప్పుకుని కింద పడిపోతారు ఆత్మతో. వాక్యంలో అంత శక్తి ఉంది బిళ్ళారా. కాబట్టి మీరందరూ వాక్యాలు వినడానికి రావాలి, కానీ సెల్ ఫోన్ చూసుకుంటానికి కాదు, దిక్కులు చూడటానికి కాదు. మందిరంలోకి వచ్చేది ఎందుకంటే మీరందరూ కూడా దేవుని సేవకులైన యాజకులు మీకు వాక్యాన్ని అందించేటప్పుడు వాక్యం వింటే అన్ని రకాలుగా మేలు మీకు జరుగుతాయంట. అట్టి భాగ్యం మీ అందరికీ సదాకాలము జరుగును గాక. చప్పట్ల కొట్టేసిన బిగ్గర కనపడదు. వాక్యం వల్ల ఉపయోగాలు పిల్లారా, అవి పిల్లారా, ఇలాంటి బలమైన వాక్కులు పిల్లారా తన సేవకుల నోట మీకు అందించినప్పుడు అంట మీరు వృద్ధి పొందుతారని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఇంకా చూస్తే మందిరం యొక్క ఉపయోగం ఏంటో చూపిస్తాను. మేక 4:1, మేక 4:1 ఇలాంటి బలమైన ఉపయోగాలు మందిరంలో మీకు చూడొచ్చు బిళ్ళారా. అందుకనే మందిరం కట్టించాడు. ఇక్కడ మందిరం కట్టించాడు బిళ్ళారా. మీరు అనుకోవచ్చు ఇదేంటి సార్ చుట్టుపక్కల అన్ని పొలాల్లో మందిరం కడతావేంటి సార్ అంటారేమో. అసలు నేను వేసిన ప్రతి మందిరం పొలాల్లోనే ఉండే ఎక్కువగా. జ్ఞాపకం చేసుకోండి, ఏం భయపడవలసిన. పిన్నిబనారపల్లిలో పొలాల్లో కట్టే మందిరం చూడబిడ్డారా. ఇప్పుడు చుట్టూ రోడ్లు వచ్చేసినాయి ఆ మందిరం చుట్టూ చూడబిడ్డారా. తర్వాత బాపట్లలో పొలాల్లో కట్టే మందిరం 2000 ఇళ్ళు నా చుట్టుపక్కల ఇచ్చేసాడు దేవుడు. మధ్యలోది నాది అయింది చర్చి చూడబిడ్డారా. ఇక్కడ కూడా ఏదో జరగబోతుంది, చుట్టూ ఇళ్ళు వస్తాయేమో. ఆమె అన్నారు కాబట్టి గ్యారెంటీకి ఇవాళ ఇంకా పెరుగుతున్నాయి చూడండి. ఆమెల్ని పెరిగిపోతున్నాయి. 40 ఆమెలు అయినాయి ఇప్పుడు. ఒక్కోసారి 10 అన్నారు అనుకో, 40 బదులు 400 ఇళ్ళు అవుతాయి అనండి. టగటగా ఆమెను అనండి. అబ్బా ఎంత ఆశ. బంగారం అంటే ఇంక బంగారం కంటే ఆమెలు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ. స్త్రీలకు బంగారం అంటే ఎక్కువ ఇష్టం, కానీ ఆమెలు బాగుండవు ఇప్పుడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఇంకా ఆమె నేను పేరు పెడదాం మరి ఎవరికన్నా. అసలు ఒప్పుకోడు. నా పేరు ఆమెను వద్దునైనా ఆమోస్ పెట్టిన ఇష్టపడతా, కానీ ఆమెను మాత్రం వద్దంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ప్రియులారా. సరే చూడండి, చదవండి ఇక్కడ ఎవరైపడింది. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి పోతురు. మందిరం ఎందుకు కట్టాడు తెలుసా దేవుడు? జనాలంట ప్రవాహంగా పంపిస్తాడంట దీనిలోకి. ముందు కట్టి చూపించాలి దేవుడికి. ముందు మందిరం కట్టి చూపిస్తే మందిరంలో కంటే దేవుడేనంట ప్రజల్ని ప్రవాహంగా తీసుకొస్తారంట. చప్పట్లో అబ్బా. అడవిలో ఉందనుకుంటున్నారేమో, పొలాల్లో ఉందనుకుంటున్నారు ఈ మందిరం.
ప్రవాహంగా వస్తారు. ఈ మందిరం చాలదు. నా దృష్టిలో ఇదంతా చిన్నగా ఉంది. నా మందిరం, ఈ మందిరం చాలదు. మరి ఎనకగానే ముందుగానే పక్కలు కానీ మనిషి ఇటు పెరిగినట్టు పెరగాల. వాక్యం తినే కొద్ది లావు అవుతాడా, పొట్టడవుతాడా, సన్నగా అవుతాడా, ఇంకా లావు అవుతాడు. లావైతే చాలదు. లావుతాడు అందరూ వచ్చి కూర్చున్నారు అనుకో, అటు జరుగు మెండరం పట్టినాడు కూడా పోయిద్ది అట్ట. అటు జరుగు మెండరం దెబ్బ పోయిద్ది. తిరగనాడు కూడా తిరిగింది మెండరం. చూడండి బిడ్డారా, అలాగ తయారైంది మందిరం. అందుకని సకల జనులకు అందరు రావటానికంట ప్రవాహంగా తీసుకొస్తాడంట. ఓ పాట పాడతాడని యెషయా గ్రంథం 60లో చెప్తాడు. జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చేదారునకు పరుగెత్తి వచ్చేదారో రాజులు నీదు దయా రాజులు నీదు దయా కాంతికి వచ్చేదారు కాంతికి వచ్చేదారు ఎజరిల్లుము నీకో వెలుగు వచ్చియున్నది వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును ఎన్నికలేని వాడు ఎన్నికలేని వాడు బలమైనటి జనమగును బలమైనటి జనమగును లెమ్ము తేజరిల్లుమును వెలుగు వచ్చియున్నది. బాపట్లో చర్చ చేసాం. 3 ఏళ్ళు అయినాయో లేదో. చూడబిడ్డారా, వందలాది మంది వెతుక్కుండా వస్తున్నారు ప్రవాహంగా. ఎక్కడికి అడవిలో పొలాల్లోకి బిళ్ళ రోడ్డు కూడా సరిగా ఉండదు అక్కడ. ఇక రోడ్లు గిడ్లు ఏం చూడరు. దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరం పడిందనుకో, అక్కడ మందిరం చూపించావనుకో, ఆయన ఏర్పాటు ప్రకారంగా ఆయన చిత్త ప్రకారం చూపించావనుకో, జనాలు ప్రవాహంగా తీసుకొచ్చేది ఎవరు చెప్పండి? మనుషుల దేవుడా? దేవుడే తీసుకొస్తా అంటే మనకెందుకు భయం? ఇక్కడ మందిరం ఫుల్ అయిపోతే కొద్ది రోజుల్లో చూడండి, జనాల్ని ప్రవాహంగా తీసుకొచ్చేస్తాడంట. ఆయన సమాధానము నది వలె ప్రవహించిద్దంట. మామూలు విషయం కాదు ఆయన సమాధానం. మామూలు సమాధానంగా దేశే సమాధానం. మనం సమాధానం పెట్టుకుంటాం కానీ ఎవరితో సమాధానం ఉండదు నీకు. ఆయన ఎంత సమాధానం తెలుసా మనతో? అబ్బా ఏం ప్రేమ! ఆయనే దిగొచ్చాడు బిడ్డారా మనతో సమాధాన పడటానికి. అంత ప్రేమ గలవాడు యేసయ్య. కాబట్టి బిడ్డారా, మందిరం ఎందుకో తెలుసా? ప్రవాహంగా పంపించడానికి మందిరం అంటే జనాలని. మందిరం చూపిస్తే జనాలను తీసుకొచ్చి తోలుకొస్తాడు ఆయన. ఎక్కడి నుంచి మనకు అనవసరం బిడ్డారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు మన చర్చికి. మీరు చూస్తున్నారు కదా, 2వ శనివారం ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఆదివారం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. 10 మంది 20 మంది కొత్త వాళ్ళు కలుస్తున్నారు ఆదివారం వచ్చేసి. ఎక్కడి నుంచి వస్తారు నాకు తెలియదు. ఆయన చేసే కంటికి కనబడవు, చెవి కనబడవు, అడవిలోంచి తీసుకొస్తారు పిల్లలు.